భారతీయ జనతా పార్టీలో దాదాపు 3 దశాబ్దాల ప్రస్థానం. ఒక సామాన్య కార్యకర్తగా మొదలైన క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, ఆ పేరు రాజమండ్రిలో తెలియని వాళ్ళు లేరు. ముఖ్యంగా ఆయన ఇప్పుడు రాష్ట్ర బీజేపీ ట్రేడర్స్ సెల్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సింగ్ గారు, అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీ కెరియర్? ఏ పదవులు మీరు చేశారు? నేను మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావాలతో పెరిగిన వ్యక్తిని. 1994లో నేను భారతీయ జనతా పార్టీలో అరంగేట్రం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను భారతీయ జనతా యువమోర్చాలో సెక్రటరీ స్థాయి, ఆ తర్వాత జనరల్ సెక్రటరీగా 2 టైమ్స్, అధ్యక్షుడిగా 4 సంవత్సరాలు చేయడం జరిగింది. అనంతరం భారతీయ జనతా పార్టీలో అర్బన్ జిల్లా అయిన తర్వాత ఉపాధ్యక్షుడిగా మొదటి ప్రయాణం మొదలుపెట్టి తర్వాత జనరల్ సెక్రటరీగా 2 టైమ్స్ చేయడం జరిగింది. అలా అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు చేశాను. అనంతరం స్టేట్ కార్యవర్గ సభ్యుడిగా, తర్వాత జోనల్ ప్రభారీగా నేను కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జిగా కూడా పనిచేయడం జరిగింది. సో ఇప్పుడు అంటే జిల్లా అధ్యక్షుడి పదవి చేశారు, చాలా రకాల పదవులు చేశారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా ఉన్నారు, చాలా కీలకమైన రోల్స్ వహించారు. అయితే చాలా కాలంగా అంటే గత 2019 తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీలో కొంత గ్యాప్ వచ్చింది క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్కి, ఇతర నాయకులకి అన్న ఇది ఉంది. ఎందువల్ల వచ్చింది? అసలు మీరు చాలా సుశిక్షితులైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా రాజమండ్రిలో మీడియాకు కానీ ప్రజలకు కానీ తెలుసు. గతంలో కార్పొరేటర్ పదవి కూడా పోటీ చేశారు, ఇంచుమించు జస్ట్ మిస్ అయ్యారు, చాలా నేరోలో ఓడిపోయారు. బట్ అంత పాపులారిటీ ఉన్న వ్యక్తి, అంటే ఆ రోజుల్లో పార్టీకి ఎలాంటి ప్రభావం లేని రోజుల్లో మీరు పార్టీకి ఒక ఇమేజ్ తీసుకొచ్చిన నాయకుడు. ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది? అంటే యాక్చువల్గా ఇది గ్యాప్ అంటే కాదు. 2014లో డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రి నగరం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ టైంలో నేను నగర అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. నెగ్గిన తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఆయన దగ్గర నేను రెగ్యులర్గా సోమవీరాజు గారు మా యొక్క గురువు గారు యాక్చువల్ చెప్పాలంటే ఆయనే ఆకుల సత్యనారాయణ గారితో ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి నువ్వు ఆయన దగ్గర ఉండమ్మా, దగ్గరుండి మన కార్యకర్తలకు అన్నీ కూడా ఏం కావాలో చూడమని చెప్పడం జరిగింది. ఆ చెప్పడంలో కంటిన్యూ నేను ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది. ఈ లోపల ఈ పార్టీతో కొంతమందితో వ్యక్తులతో ఆకుల సత్యనారాయణ చిన్న చిన్న విభేదాలు వచ్చాయి. దాన్ని నన్ను మధ్యలో మీడియేటర్గా ఉన్న నన్ను ఏం చేసి కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసి ప్రత్యేకంగా సింగ్ ఒక వర్గంగా నన్ను ముద్రేయడం జరిగింది. సరే ఆకుల సత్యనారాయణ చేసాం, ఆయన పార్టీ మారిపోతుందని తెలిసిన క్షణం నుంచే వెంటనే భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ, ఆయన కూడా పార్టీ కొనసాగారు. మధ్యలో ఎప్పుడైతే లాస్ట్లో నేను పార్టీ మారుతాను అని తెలిసిందో ఆయన వెంటనే ఆయన దగ్గర డ్రాప్ అయ్యి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కొనసాగుతూ కంటిన్యూ అయ్యాను. ఆ తర్వాత ఏమైంది, నాకు గత 2 సంవత్సరాల క్రితం ఒకసారి కొద్దిగా టెక్నికల్ నా యొక్క ఆరోగ్యరీత్యా చిన్న ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. దాని మీద ఒక 2 సంవత్సరాల గ్యాప్, వ్యాపారాలు కూడా అభివృద్ధి చేసుకున్నాను, పిల్లల్ని చదివించడం అన్నీ జరిగింది. బాగా బిజీ అయ్యి రాజకీయాలు కొద్దిగా తిరుగుతున్నాను, ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్తున్నాను. అంత యాక్టివ్గా పాల్గొనిపోయాను ఈ గత 3 సంవత్సరాల నుంచి. అంటే సింగ్ గారు, ఇప్పుడు మీరు పార్టీలోకి వచ్చినప్పుడు సోమవీరాజు గారి దీంట్లోనే వచ్చారు. సోమవీరాజు గారికి నమ్మిన బంటు ఎవరైనా ఉన్నారంటే ఉన్న నలుగురిలో మీరు కూడా చాలా ప్రాధాన్యత గల వ్యక్తిగా అందరికీ తెలుసు. సరే, పార్టీ వ్యక్తిగా ఆకుల సత్యనారాయణ గారు పార్టీలోకి వచ్చారు, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయనకి మీ మ్యాక్సిమం పార్టీ తరఫున వ్యక్తిగా మీరు దగ్గర అయ్యారు. ఆ గ్యాప్ రావడానికంటే ప్రధానంగా మీరు అంతకుముందు సోమవీరాజు గారితో ప్రయాణం చేసినప్పుడు ఉన్న సాన్నిహిత్యం ఆ తర్వాత లేకపోవడానికి, అంటే ఆ గ్యాప్ పెంచడానికి ప్రధానమైన కారకులు ఎవరు? కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు లేనిది. కానీ వాళ్ళు ఏంటంటే మన ప్రాబల్యం, నేను ఏం చేశానంటే ఆకుల ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ చాలా కీలకంగా వ్యవహరించాను. 2 టైమ్స్ డైరెక్ట్ నెగ్గా. ఆ తర్వాత చాలా అసోసియేషన్స్కి ప్రెసిడెంట్గా చేశా. అట్లాగే రాజమండ్రి మార్కెట్ అసోసియేషన్ కూడా నేను ప్రెసిడెంట్ అవ్వడం, రెడీమేడ్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అవ్వడం, కొన్ని యువజన సంఘాలకి నాయకత్వం వహించడంతో కొంతమంది వ్యక్తులు జీర్ణించుకోలేక సింగ్ ఇంత పెద్ద వ్యక్తిగా అయిపోతున్నాడు, డెవలప్ అయిపోతుందని చెప్పి నా మీద లేని దుష్ప్రచారం చేసి వేదాక దగ్గర ఆయన అప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. అందులో మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు చెప్పే ప్రాబ్లం, సింగ్ ఎమ్మెల్సీ అని మీ దగ్గర వదిలేసి ఎమ్మెల్యే ఆకుల ఉంటున్నారండి అన్న ఒక ప్రాపర్ని తీసుకొచ్చి నన్ను వ్యక్తిగతంగా
టార్గెట్ చేశారు కొంతమంది వ్యక్తులు. అంటే అప్పట్లో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారు అయినప్పటికీ కూడా డిఫాక్టో ఎమ్మెల్యే బాలసుబ్రహ్మణ్యం సింగ్ అనే పేరు ఊర్లో ఉండేది. అంత సాన్నిహిత్యం మీకు సత్యనారాయణ గారికి ఏర్పడింది. అంటే వాస్తవంగా ఆన్లైన్లో చూసుకున్నా మీరు సోమవీర్రాజు గారి దగ్గర ఉండాల్సిన వ్యక్తి ఎందుకు ఈయనతో బాగా సాన్నిహిత్యం ఎందుకు ఏర్పడింది? వేదా గారికి నాకు ఎప్పుడు మా గురువు ఆయనే యాక్చువల్గా. అయితే నేను చెప్పాను కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయితే మన సోమవీర్రాజు గారు ఏం చెప్పారంటే, సింగు ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఒక వ్యక్తి ఉండాలి పార్టీ పరంగా, నువ్వు ఉండు, మన కార్యకర్తకు ఏదైనా నువ్వు చేసి పెట్టాలి. ఆయన దగ్గర ఉండి పంపించింది ఆయన పంపింది. ఆయన చెప్పినట్టుగా నేను చేశా. ఈ లోపల ఆయనకి పర్సనల్గా ఈయనకి ఏదో చిన్న చిన్న గ్యాప్లు ఉంచాయి. బహుశా నాయకత్వం అది మన పెద్ద డీప్కి వెళ్ళా. దాన్ని నన్ను మధ్య మనలో ఏం చేశారంటే ఈ గ్యాప్ని పెద్ద చేశారు. ఆ పెద్ద చేయడం వల్ల మనం ఏం చేసామంటే అదేంటి ఎమ్మెల్యే మన పార్టీని నెగ్గించుకున్నాం కాబట్టి మనం వ్యక్తిగతంగా పని చేయించుకోవాలి కదా. ఆయన దూరం పెడితే ఎలాగా? నెగ్గించుకుంది మనం, ఆయన దేవుంటే మనం పని చేయించుకోవాలి, కార్యకర్తలు పని చేసి పెట్టాలి. ఆ యొక్క టైప్లో నేను ఆలోచన చేసి చాలామంది కార్యకర్తలకి ఇల్లు రావడానికి కృషి చేశాను. చాలామంది లోన్లు ఇప్పించాను, రేషన్ కార్డులు ఇప్పించాను, ఇళ్ళ పట్టాలు ఇప్పించాను, లోన్లు ఇప్పించాను. ప్రత్యేకంగా పిఎం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ దాన్ని పథకం చిన్న చిన్న వ్యాపారస్తులకి ఉద్యోగం, వాల్మీకి యోజన కాదు, అంబేద్కర్ యోజన ఇల్లు ఇప్పించాను. అది ముద్రా యోజనకు సంబంధించి నేను చాలామందికి మెయిన్ రోడ్లో చిన్న చిన్న వర్కర్స్కి, చిన్న చిన్న బళ్ళోళ్ళకి, తోపుడు బండులకి లక్షలాది రూపాయలు ఆకర్షితంగా చెప్పి ఇప్పించా. ఆ వ్యక్తి దాని మీద ఏంటంటే నాకు బాగా సాన్నిధ్యం పెరిగింది. సాన్నిధ్యం పెరగడం నేను కూడా ఏం చేసింటే కార్యకర్తను ఎక్కడ మర్చిపోకుండా మన పార్టీ కార్యకర్త పనిచేసే కాబట్టి వీళ్ళకి ఏదో చేయాలని చెప్తే పాపం ఆయన కూడా స్పందించి ఏం కావాలంటే చేసి పెట్టడం జరిగింది. ఆ రేపోలో నన్ను చెప్పాను కదా, ఈ కొంతమంది వ్యక్తులు నన్ను సింగు, ఇప్పుడు మీరు ఇందో చెప్పారు కదా, ఆకులు చచ్చిన సింగ్ చెప్పినట్టు నడుపుతున్నారు అన్న టైపు తీసుకొచ్చి నన్ను కొంతమంది వాళ్ళ దగ్గర ఇలా ప్రాపకాండ చేశారు. వేరే దగ్గర నమ్మపోయినా ఆయన ఇప్పుడు మాకు ఆయనకి విషయాలు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడిని రెగ్యులర్గా. సరే ఇలా చేస్తుంటే అది కోవిడ్ చేయమ్మా బాగానే ఉంది, నేను మరి పడుచుకోవాలి, నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి ఆయన కూడా నన్ను అభినందించారు. అయితే ఇంకా ఆయన చేసిన తర్వాత ఆయనకి గ్యాప్లో ఆయన ఏం చేశారంటే, ఆకులచ్చం గారు నీకు మనకి ఏం కాకుండా చేసి పెడుతున్నాం కదా, ఆయనతో మనకి ఏముంది సింగు, నీకు ఆయనకి నాకు ఏం లేదు, ఆయన అలా ఉన్నా కాబట్టి నువ్వు కూడా మనం పని చేసుకుంటూ వెళ్ళని చెప్పి ఆయన చెప్పడం, ఎంకరేజ్ చేయడం, అది వేదాగానే అప్డేట్ కూడా చెప్తూ ఉండేవాడిని రెగ్యులర్గా. సార్ అలా చదువుతుందని కూడా. ఆయన పాపం ఆయనతో నాకు ఇప్పుడు చెప్పలేదు, నన్ను బాగా అభిమానిస్తారు ఇప్పుడు కూడా. వేదాగానే ఎక్కడ కనిపించినా నేను ఏం చేసినా సింగు రామ్మని చాలా గౌరవంగా చాలా బాగా చేస్తారు, అందులో మాత్రం ఎటువంటి అవ్వట్లేదు. ఎవరో పక్కన ఉన్న వ్యక్తులు నా మీద వ్యక్తిగతంగా చెప్పడం అది. మీరు నిజంగా ఆకుల సత్యనారాయణ గారితో అంత రైట్ హ్యాండ్లా ఉన్న వ్యక్తి, ఆయన పార్టీ మారినప్పుడు మీరు పార్టీ లైన్ వదలకుండా మీరు పట్టుకుని ఆయనతో వెళ్లకుండా ఉండడమే ఒక నిబద్ధతకు తార్కాణం. పార్టీ మనిషిని నేను, పార్టీకి ఏం జరిగినా పార్టీ కార్యకర్తలకు సంబంధించి లేకపోతే ప్రజలకు సంబంధించి మనం ఒక ఎమ్మెల్యే నెగ్గించుకుని వాళ్ళందరికీ న్యాయం చేయాలని లైన్లోనే మీరున్నారు. కానీ ఈ చాలా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొక ఇది కూడా ఉంది మీ మీద ప్రధానంగా. తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడు అయినప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా రాజమండ్రి వచ్చినా లేకపోతే చుట్టుపక్కల ఏమైనా ప్రోగ్రాం జరిగినా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ని రిప్రజెంట్ చేసేవారు రాజమండ్రిలో. అది నిజమేనా? 100%. ఆయన ప్రెసిడెంట్ అయిన కొత్త ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. ప్రెసిడెంట్ అయిన తర్వాత నాకు ఆయన జోనల్ ప్రభారి ఇచ్చారు, బాధ్యత ఆయన చెప్పారు. వేరే కూడా అభినందించారు, బాధ్యత పెద్ద పోస్ట్ వచ్చిందమ్మా నువ్వు సెక్రటరీ స్థాయికి వెళ్ళావు బాధ్యత అని చెప్పారు. అయితే కన్నా లక్ష్మీ గారు వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఈ రాజమండ్రిలో ఏ కార్యక్రమం వచ్చినా సరే అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు దత్తుకు చెప్తుండేవారు. మరి ఆయన ఎలా స్పందించేవాడు నాకైతే తెలియదు. కానీ రాజమండ్రి ఎప్పుడు వచ్చేసరికి కన్నా లక్ష్మీ గారు నాకే ఫోన్ చేసి రెగ్యులర్గా సింగు పని చోటుకు వస్తున్నాను, లేదా ఇలా వస్తున్నాను, నువ్వు దగ్గర ఏర్పాటు చూడమని నాకు ప్రత్యేకంగా పర్సనల్గా ఆయనతో నేను ఆకుల ఖచ్చితంగా ఎప్పుడైతే నేను పార్టీ మారుతుందని చెప్పి వదిలేశానో ఆ క్షణం నుంచి నన్ను కన్నా లక్ష్మీ గారు ఓన్ చేసుకున్నారు. ఆయనకే చెప్పా. దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒకరోజు ఆకుల ఖచ్చితంగా గారు పార్టీ మారుతున్నాను అని చెప్పి 2 నెలల క్రితం తెలియపరిచినప్పుడు నేను ఆయనతో చెప్పాను, నేను భారతీయ జనతా పార్టీ సురక్షణ కార్యకర్త అండి, నాకు ఏ పదవి ఆశించి రాలేదు, నాకేం కూడా అక్కర్లేదు, నేను మాత్రం పార్టీ మారను, నాకు పార్టీ ఏం చేసిందన్నది పక్కన పెడదాం, పదవి ఇచ్చిందా ఏం చేసిందన్న సెకండరీ, కానీ నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, నేను అలాగే ఉంటానని చెప్పాను. పాప ఆయన కూడా చాలా గౌరవంగా, సింగు నేను పిల్లాలని ఉద్దేశం నాకు కూడా లేదు, నాతో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి నువ్వు వస్తే బాగుంటుందని నా ఆలోచన అన్నారు. సారీ సార్ అని చెప్పాను. అదే విషయాన్ని నేను ఏం చేశానంటే, నా సొంత కార్యకర్తలని డాక్టర్ గారు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అందరం కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టాను. మీటింగ్లో ఏం చెప్పానంటే, ఆకుల సత్యనారాయణ గారు ఎమ్మెల్యే ఉంటూ
ఫైనల్గా ఆయన జనసేనకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మన సురక్షితం బీజేపీ కార్యకర్తలు, క్రియాశీల కార్యకర్తలు కాబట్టి మనం అందరం కూడా పార్టీతో ఉండాలి. ఇది ఎట్టి పరిస్థితి కూడా మనం జవదాటకూడదు అని చెప్పాను. చెప్తే నా మాటని దగ్గర ఒక ముఖ్యమైన కార్యకర్తలు ఒక 50 మంది నాతో పాటు పార్టిసిపేట్ చేసి మీటింగ్లో పాల్గొన్నారు. అదే ఆకుల సత్యం గారు మన జనసేనలో ఎంపీ అభ్యర్థిగా జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యగానే ఆ రోజు నేను మీటింగ్ పెట్టా. అది వేద గారు చూశారు. చూసి అంటే వేద గారు మస్తు ఫోన్ చేశారు నాకు. సింగు డాక్టర్ వెళ్ళిపోయారు, వదిలేద్దామా, ఆయన కాపానికి వచ్చాము, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కాబట్టి మనం పట్టించుకోకలేదు, నువ్వు అందరూ కలిసి పనిచేద్దాం, నువ్వు ఇంకా మంచి నిర్ణయం తీసుకున్నావు చెప్పారు నాకు. మీ కార్యకర్తలు మీటింగ్ పెట్టి కూర్చోబెట్టి ఎలా వెళ్ళదట, మంచి పని చేసి మనం అందరం కలిసి పనిచేద్దాం అన్నారు. అలాగే సార్ అన్నాను అంతే. అంటే ఇంటర్నల్గా కన్నా లక్ష్మీనారాయణ గారికి, సోమవీర్రాజు గారికి అధ్యక్ష పదవి విషయంలో చాలా పెద్ద ఎత్తున ఇంటర్నల్గా వారు కానీ లేకపోతే ఒక కాంపిటీషన్ నడిచింది. అది అనివార్య కారణాల వల్ల ఇంక ఎన్నికలకి ముందు పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతున్న టైంలో అధ్యక్ష పదవిని కన్నా లక్ష్మీనారాయణ గారికి పార్టీ ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో మీరు ఆకుల సత్యనారాయణ గారిని వదిలేసిన తర్వాత మిమ్మల్ని కన్నా లక్ష్మీనారాయణ గారు ఓన్ చేసుకోవడం, లేకపోతే మీరు ఆయనకి అనివార్యంగా దగ్గర అవ్వడం జరగడం గ్యాప్ మరింత పెంచింది అనుకోవచ్చా? అంటే పెంచడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆకుల సత్యం పార్టీ మారినప్పుడు కన్నా లక్ష్మీ నాతో ఏం చెప్పారంటే, సింగు డాక్టర్ గారిని పార్టీ ఉంచేలా ప్రయత్నం చేయమ్మా అన్నారు. నేను ఆయనతో మాట్లాడాను. అధ్యక్షుడు కాబట్టి వెళ్ళిపోకుండా చూడుకొని అన్నారు. నేను కన్నా గారు మాట ప్రకారం డాక్టర్ 2 సార్లు కన్విన్స్ చేశాను. సరే ఈ పార్టీ నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ, మీరు ఎమ్మెల్యే అయ్యారు, రాబోయే రోజుల్లో మీకు ఫ్యూచర్ ఉంటుంది అని ఆయనతో చెప్పడం కూడా జరిగింది. అయితే ఆల్రెడీ అప్పటికి ఆయన డిసైడ్ అయిపోయాడు, నేను ఇలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సింగు, నాకు పార్టీ అంటే ఇష్టమే కానీ నాకున్న పరిస్థితి ప్రకారం నేను ఇక్కడ చేయలేకపోతున్నాను, ఆయనకైతే 200 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఆయన మెయిన్ సోమవీర్రాజు గారితో ఉన్న విభేదాల కారణంగానే పార్టీని వీడారన్నది పబ్లిక్ టాక్, ఎంతవరకు వస్తుంది? అంటే యాక్చువల్గా వీర్రాజు గారిని బట్టి ఈయనకు ఉన్నటువంటి ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ ఏంటో మాకు తెలియదు. యాక్చువల్గా ఆయన పార్టీలో తీసుకొచ్చింది వీర్రాజు గారే, ఇప్పించింది వీర్రాజు గారే, రాజమండ్రి అర్బన్ కి బీఫామ్ ఉండేలాగా చేసింది ఆయనే. మరి ఎందుకు వచ్చింది డిస్ప్యూట్? మరి పెద్ద నాయకుల పరిస్థితి ఏంటో మనకి ఇంటర్నల్గా అయితే మనం వెళ్ళలేదు. అయితే అప్పుడున్న పరిస్థితి ప్రకారం డాక్టర్ గారు కూడా ఏం చేశారంటే, ఆయన ప్రజలకు ఏదో చేద్దాం, ఏదో జనాలకు చేద్దామని ఆలోచన చేశారు తప్ప పార్టీని డెవలప్ చేసే ఆలోచన ఆయన ఎప్పుడు వ్యక్తపరచలేదు. నేను కూడా చాలాసార్లు చెప్పేవాను ఆయనకి, డాక్టర్ గారు పార్టీతో అటాచ్మెంట్ ఉండాలి, మీరు బాగా మీరు పార్టీకి అటాచ్మెంట్ అక్కడ ప్రజలతో ఉంటున్నారు, ప్రజలతో ఉండండి, పార్టీతో కూడా ఉండాలి. ప్రజల కోసమే కదా పార్టీలు నాయకులు ఉండేది. అంటే అలాగా సింగ్ మనం పార్టీలో ఉండి చేయలేని పనులు చాలా ఉన్నాయి, మన పార్టీ వాళ్ళు అన్నిటికీ నాకు అడ్డు పడుతున్నారు అన్న పరిస్థితి 2 సార్లు పాపం ఆయన చెప్పడం జరిగింది. ఆయన చూస్తే అటు అమిత్ షా ఆయన స్వయంగా ఆయన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిన వ్యక్తి, ఆ స్థాయిలో ఆయన నేషనల్ లీడర్స్ లేకపోతే లాబింగ్ కానీ ఇవి చేసిన వ్యక్తి భారతీయ జనతా పార్టీని వదులుతారని కూడా ఎవరు అనుకోలేదు. అంత స్థాయిలో ఉన్నాయి పరిచయాలు. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఆ స్థాయిలో మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు, మొన్న వైసీపీలో చేరిన తర్వాత కూడా. అట్లాంటిది ఆయన వెళ్ళిపోవడానికి రీజన్ ప్రధానంగా సోమవీర్రాజు గారికి ఇద్దరికి మధ్య ఏర్పడిన అగాధమే అన్నది అందరి మాట. అందులో కొద్ది వాస్తవం ఉంది. యాక్చువల్గా వాళ్ళిద్దరికీ కొద్దిగా లాభం మెయింటైన్ చేయడం. అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు, కొంతమంది నాయకులు, ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ జనసేన పవన్ కళ్యాణ్తో కూడా ఆయన అదే రేప మీటింగ్ చేశాడు. పవన్ కళ్యాణ్తో కూడా ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది డాక్టర్ ఆకుల సత్యం గారికి. దాని మీద ఆయన ఇంట్రెస్ట్ చూపాడు. అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా జనసేన అయితే బాగుంటుంది అన్న టైపు ఆ రోజుల్లోనే నడిచింది. ఆయన ఎవరితో సాన్నిహిత్యం మెయింటైన్ చేయలేదు, అటు జగన్తో బాగానే ఉన్నారు, చంద్రబాబుతో బాగానే ఉన్నారు, అందరితో బాగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం ఆయనకి వ్యక్తిగతంగా, వాళ్ళ మిస్సెస్కి కూడా పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. దాని మీద ఏమనుకున్నానంటే, అతను జిల్లాలో జనసేన ప్రభంజనం ఉంటుంది, నేను వెళ్ళిపోతే ఎంపీ సీట్కి తీసుకొని నేను అక్కడ నెగ్గుతాను, వెళ్ళిన భారతీయ జనతా పార్టీ మోడీ గారు నాకు ప్రతి మీటింగ్ ఒకటే మాట చెప్పాడు. మోడీ గారు చాలా మంచి వ్యక్తి, మోడీ గారి ఆలోచనలు చాలా బాగున్నాయి, దేశానికి అభివృద్ధి పథంగా తీసుకెళ్ళడానికి మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారు, కానీ రాష్ట్ర నాయకులు నాకు పొగడట్లేదు అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆయన వ్యక్తిగతంగా చెప్పాడు. ఆయన యాక్చువల్గా ఆయనకి పార్లమెంటు స్థానం టికెట్ కోసం వచ్చి ఎమ్మెల్యే కావాల్సిన పరిస్థితే ముందు ఒక గ్యాప్ తీసుకొచ్చింది అన్నది నిజమే. అంటే ఆయన యాక్చువల్గా పార్లమెంట్గానే వచ్చారు. అప్పుడున్నటువంటి మాకు అలయన్స్ అయింది 2014లో. అలయన్స్ అయినప్పుడు అంత ముందు సంవత్సరం 2019లో మురళీమోహన్ గారు ఇక్కడ పోటీ చేశారు, జస్ట్ కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాబట్టి మళ్ళీ అదే స్థానం మురళీమోహన్కి ఇస్తామని చెప్పి టీడీపీలు చెప్పడంతో ఈయన కొద్దిగా ఆలోచన పడిపోయాడు.
నేను ఎంపీ అవుదాం వచ్చాను ఏంటి అనే పరిస్థితి. అయితే తదనంతరం ఏం చేశారంటే ఆయన సరే ఎంపీ కదా ఎమ్మెల్యేని చేద్దాం అని చెప్పడం, నాకు వీరరావు కూడా సపోర్ట్ చేసి సీట్ ఇప్పించడం. వీరరావు గారి దగ్గరుండి ఆయన మా అందరికీ చెప్పాడు, డాక్టర్ గారు బాబు ఎంపీ అవుదాం వచ్చారమ్మా, ఆయన ఎంపీ అవ్వడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు, ఆయన కోసం కాకినాడ కోసం ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి రాజమండ్రి ఎమ్మెల్యే సీట్ అని ఇప్పిద్దామని, అది బాగోదని వీరరావు గారు మా అందరితో చెప్పారు, వ్యక్తిగతంగా కూడా చెప్పారు. ఆయన ఇప్పించారు, నాకు తెలిసి అయితే ఆయన ఇప్పించారు. అంతగా ఏం జరిగిందో అన్నది సెకండరీ, వ్యక్తిగతంగా ఆయన ఇప్పించారు. డాక్టర్ గారిని ఎమ్మెల్యే చేద్దాం పోనీ, ఆయన ఎంపీని వచ్చాడు, ఆయనకి ఏం లేకుండా ఇచ్చేస్తే బాగోదు అని చెప్పడం జరిగింది. మేము కూడా సరే సార్ మీ ఇష్టం, మీరు ఏం చెప్తే మీరు ఎవరు నిలబెడతారని అని చెప్పాం. జగన్వంతో వరకు ఓకే, ఎమ్మెల్యే నెగ్గించే వరకు ఓకే. ఆ తర్వాత ఏమైంది అన్నది వ్యక్తిగతంగా వాళ్ళకి ఏవో గ్యాప్లు వచ్చినాయి. అంటే బయట చెప్పుకునే మాటలు ఏంటంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు కూడా ఆల్మోస్ట్ టిక్ పెట్టారు క్యాబినెట్లోకి ఆకుల సత్యనారాయణ గారిని తీసుకోవడానికి. దానికి పొల్ల వేసింది వీర్రాజు గారే, దానివల్లే మొదట గ్యాప్ ఇంకా పెద్దది అయింది అన్నది అంటారు. నిజమేనా? అది మన వాస్తవం అయితే కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఎమ్మెల్యే మినిస్టర్గా రాసిస్తారు. వీర్రాజు గారు అయిన తర్వాత సామాన్య కార్యకర్త నుంచి ఎదిగినటువంటి మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యే అదే టైంలో నెగ్గారు. పార్టీ అధిష్టానం కూడా చాలామంది కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ సంఘంలో కూడా మాణిక్యాలరావు అయితే బాగుంటుంది, చాలా రోజులు పార్టీలో పనిచేస్తున్నాడు, సంఘభావాలతో దగ్గర ఉంటాడు, ఈయన కూడా ఉన్నాడు అని మాకు మొదట్లోనే ఒక మంత్రి అంటూ వస్తే మాణిక్యాలరావుకి వస్తుందని చెప్పి మా పార్టీలో కూడా చెప్పడం కూడా జరిగింది. ఈయన ఆలోచన ఎలా ఉందంటే రాజమండ్రి పుష్కరాలు వస్తున్నాయి, నేను మినిస్టర్ అయితే బాగా ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా, నాకు చేజారిపోయిందని కొద్దిగా ఆవేదన చెందినట్టుగా మా దృష్టికి వచ్చింది. కానీ దాన్ని ఎప్పుడు తీర్చలేదు. సహజంగా ఏదో జరిగి ఉండొచ్చు మరి, ఎందుకంటే ఆ పెద్ద నుంచి మేము మేము వ్యక్తిగతంగా నాతో ఉన్న సరే ఎప్పుడు కూడా ఆయన ఆ టైంలో తప్ప ఇంకెప్పుడు మాట్లాడలేదు అతను. నాకు తెలిసి 5 సంవత్సరాలు నాతో నేను ఆయనతో ప్రయాణం చేశాను, ఏ నెలలో నాకు మినిస్టర్ రాలేదమ్మని ఎప్పుడు బాధపడలా. అది మాత్రం వాస్తవం. నా మినిస్టర్ రాకపోవడానికి వీళ్ళు కారణం కూడా ఇప్పుడు చెప్పలా, ఎవరి కారణం చెప్పలా. మనం పార్టీ అని అనుకున్నారు, వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అన్నాడు అంతే తప్ప మళ్ళీ ఏనాడు దాన్ని 4 సంవత్సరాలు కూడా టాపిక్ పెంచలా. అది కూడా చెప్పినప్పుడు ఏం చెప్పారంటే రాజమండ్రి పుష్కరాలు కదా మనం ఎంతో డెవలప్ చేద్దాం అనుకున్నాం, నాకు మినిస్టర్తో బాగున్నాను అనుకున్నాను, సర్లే మన పార్టీకి ఎవరికి ఇచ్చారు కదా అని అనడం జరిగింది. టెక్నీషియన్ తీసుకున్నాడు. 1994 నుంచి మీరు పార్టీలో ప్రయాణం చేస్తున్నారు. 96లో వాజ్పేయి గాలి వీసింది, ఇండివిజువల్గా మీరు పార్లమెంట్ స్థానాన్ని గిరిజాల వెంకట స్వామి నాయుడు గారు దక్కించుకున్నారు. అంటే ఎవరితో పొత్తు లేకుండా దక్కించుకున్నారు. 99 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఎస్పీపీకే సత్యనారాయణరావు గారిని, ఆ తర్వాత మళ్ళీ ఆయన 2004లో కూడా పోటీ చేసి ఓడిపోయడం పోండి. అయితే 2 సార్లు ఇది, ఈ 2 సార్లు కూడా అటు గాలి ఉన్నప్పుడు పొత్తు ఉన్నప్పుడు కూడా సోమవీర్రాజు గారు తనకు వచ్చిన అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇచ్చాడు. అవకాశం మీరు క్లోజ్గా చూసారా, అందరికీ తెలిసిన విషయం. ఈ ఇద్దరు నాయకుల్ని తర్వాత వాళ్ళు పదవి వచ్చిన తర్వాత పార్టీకి దూరం అయిపోయారు. వాళ్ళు పార్టీలు కూడా మారిపోయే పరిస్థితి. ఎందుకు అకామిడేట్ కాలేకపోతున్నారు ఇలా బయట నుంచి వచ్చిన వ్యక్తులు? అంటే లోపం వాళ్ళల్లో ఉందా, సోమవీర్రాజు గారిలో ఉందా? ఇది ఎలా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ వైఖరి ఏదైనా అధిష్టానం పార్టీ నిర్ణయానికి కట్టుబడి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇండివిజువల్గా వెళ్ళడానికి మా పార్టీలో కొద్ది ఇబ్బంది. గిరిజా వెంకటస్వామి నెగ్గిన టైంలో మేమందరం కూడా నిజంగా అప్పుడు ఎవరో ఎక్కువ మంది పనిచేయాలి. నేను సోమవీర్రాజు గారితో పాటు దత్తు, బెల్మెల్లి చిట్టిబాబు, దావడ రామకృష్ణ, మేము 5 తిరిగేవాళ్ళం ఆనాడు. గిరిజా వెంకటస్వామి నాయుడు మొట్టమొదటి అయితే నేను పోటీ చేయనండి, నాకు డబ్బుల్లో ఉండి చెప్పిన పరిస్థితి. వేదాలు ఒప్పించి ఆయన్ని లేదు బాగుంటుంది దిగు, కొన్ని సమీకరణలు మారుతాయని చెప్పి అని చెప్పడం. యాక్చువల్గా ఆ రోజు వీరరావు గారే ఆయనకి సీట్ ఇప్పించడం, ఆయన నెగ్గాడు. నెగ్గిన తర్వాత ఈయనకి గ్యాప్ వచ్చిందని చెప్పి మేము ఒక నెల రోజులకి మేము ఎప్పుడు గమనించలా. అసలు మేము మా ఎమ్మెల్యే నెగ్గాడు కదా అనుకున్నాం. తర్వాత ఒకరోజు మా ఎంపీకి నెగ్గాడు కదా బాగానే ఉన్నాడు మనతో అనుకున్నాం. అయితే ఆయన ఏం చేయడం మొదటంటే ప్రజా సమస్య కన్నా వ్యక్తిగత సమస్యల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడమ్మా ఆయన. పార్టీలు అయినప్పుడు వెళ్తాడు అంటే వీరరావు గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరైనా పార్టీని నెగ్గితే పార్టీ గురించి మాట్లాడాలి అని సంపూర్ణ పార్టీ వ్యక్తి. నేను బీజేపీ వాడిని, నేను బీజేపీని నెగ్గానని చెప్పే స్థాయి ఆయన దగ్గర ఉండాలి. అది కాదని ఎవరైనా చేస్తే ఆయన దగ్గర ఇంక కొద్దిగా ఇబ్బంది వస్తుంది. అదే పరిస్థితి ఫస్ట్ ఎదుర్కొన్నాం మేము. ఏంటమ్మా మన పార్టీ వాళ్ళు పడుచుకోకుండా బయట వాళ్ళని ఎక్కువ మంది ఆయన ఎంకరేజ్ చేస్తాడు, మనం పడుచుకోమంటే ఆమెను పడుచుకోవట్లేదు అన్న పరిస్థితి మాకు చూచేవి చెప్పడం జరిగింది. మేము కూడా గమనించాం. ఏంటి నిజమే ఎప్పుడు బయట ఉంటున్నారు పార్టీ అంటే
ఆయన ఏమంటాడంటే నాకు అందరూ చేశారు కదా పని, అప్పుడున్న పరిస్థితి. ఆయన ఇండివిజువల్గా నెగ్గాడు, పార్టీ పరంగా నెగ్గాడు, అలాగే ఎంవీఎస్ మూర్తి లాంటి ఇలాంటి బలమైన వ్యక్తిని ఢీకొని నెగ్గాడు. ఈ జిల్లాలో అప్పుడు ఉన్నటువంటి వాజ్పేయి వేవ్లో కాపు కమ్యూనిటీ కూడా పెద్ద ఎత్తున సహకరించి ఆయన కాపు కమ్యూనిటీ అవ్వడంతో అందరూ కూడా 100% పనిచేయడం, వాజ్పేయి వేవ్ పనిచేయడం, ఆయన నెగ్గాడు. నెగ్గిన తర్వాత ఈ ఇండివిజువల్గా చేయడం ఎక్కువ జరుగుతుందని చెప్పి మాకు పెద్దలు చెప్పడం. అప్పుడు మేము కురవాళ్ళం, మేము పెద్ద అబ్జెక్ట్ చేసేవాళ్ళం కాదు. నెగ్గించాం, రాజకీయాలు వచ్చాం, గట్టిగా తిరుగుదాం, బాగానే తగ్గించాడు మనోడు అని అనుకుంటున్నాం. ఈయన మాకు చెప్పింది ఏంటంటే మన పార్టీ కన్నా కూడా బయట లైనప్ ఎక్కువ ఉందమ్మా, ఈయనకి మనం కష్టపడి తీసుకొచ్చాం, నెగ్గించాం, ఆయనేమో మన పార్టీ కన్నా బయట లైనప్ ఎక్కువ ఉంటున్నాడని. అంటే అప్పటికి ఆయన తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయ్యి రెండోసారి నాదని భాస్కర్ దాంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా సరే ఈయన్ని తీసుకొచ్చాం, నెగ్గాం, ఆయన మన పార్టీకి అనుకూలంగా ఉండలేదు అన్న టైప్లోనే మాట్లాడాడు. మాకు కూడా అదే అనిపించింది అప్పుల్లో. మరి అంటే ఇంకొంచెం క్లోజ్గా మీరు ఎక్కువ కాలం 5 ఏళ్ళు చూసింది ఎస్పీబీకే సత్యనారాయణ, ఆయనతో ఎందుకు దూరం అయ్యారు? ఆయనతో దూరం అంటే కేంద్ర మంత్రిగా కూడా చేశారు. పెద్ద ఆయన నెగ్గారు, నెగ్గిన తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. ఆయనకి మాకు తెలిసిన గ్యాప్ ఏంటంటే ఆయన ఎవడో వెళ్తే నేను ఎన్డీఏ మంత్రి అనేవాడు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఎలా నెగ్గినప్పుడు నేను ఎన్డీఏ మంత్రి అనేవాడు. ఆయనతో ఇదే పరిస్థితి వచ్చింది. ఆయన ఏం చెప్పాడంటే నేను ఎన్డీఏ తరపున నెగ్గాను, నాకు అన్ని పార్టీ సపోర్ట్ చేసింది కదా టీడీపీ వాళ్ళు కూడా పనిచేసి పెట్టాలి కదా అన్న లైనప్పుడు ఆయన వెళ్ళాడు. అయితే అప్పుడు కానీ పెద్ద మనిషి అయిపోయాడు, బాగా వృద్ధుడు వయసు అయిపోయింది. ఆయన కూడా పార్టీ మీకు దృష్టి ఎట్లా పోయాడు వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు చెప్పాం కదా వేదాగ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరైనా పార్టీ కమిట్మెంట్గా చేయాలి. పార్టీ అంటే పార్టీయే, పక్క చూపులు చూడడం కానీ పక్క వాళ్ళతో చెప్పడం కానీ చేయకూడదన్న మనస్తత్వం అని ఫస్ట్ నుంచి మమ్మల్ని అదే చెప్తుంటారు. ఏదైనా భారతీయ జనతా పార్టీ నమ్ముకోవాలమ్మా అని అంటారు. ఆయనతో కూడా గ్యాప్ వచ్చింది. ఇదే విషయాన్ని నేను ఆకులు ఖచ్చితంగా అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఆఫ్ ది రికార్డులో నేను చెప్పా, సార్ గిరిజంకర స్వామి నాయుడు ఎంపీ అయ్యాడు, మీకు అని గ్యాప్ వచ్చిందని ప్రజల్లో వచ్చింది. అలాగే ఎస్పీబీకి సత్యనారాయణ గారితో కూడా గ్యాప్ వచ్చింది అంటున్నారు. ఆకుల సత్యనారాయణ గారితో కూడా గ్యాప్ వచ్చిందని చెప్పి పబ్లిక్లో టాక్ వచ్చింది. దీన్ని మనం ఏమనంటే వేదాగారికి ఎవరు పడరా ఏంటి అని అడిగే పరిస్థితి ఒకడు ఎవరో అన్నాడు పెద్ద మనిషి అని డైరెక్ట్ అడిగాను ఆయన. అదే మధ్యకి నువ్వు చూసావు కదా, దగ్గరుండే నేను 3 ఎలక్షన్ నువ్వు చూసావు కదా, మనం ఏం తప్పు చేసామని. మనం ఏం తప్పు చేయలేదు సార్, విజయాలకి సీట్ ఇప్పించడం మనం కరెక్టే, ఎస్పీబీ సత్యంగా ఆ టైంలో వచ్చిన పొత్తులు ఆయనకి ఇవ్వడం కరెక్టే, ఆకులు వచ్చినా కానీ మీరు ప్రత్యేకంగా తీసుకొచ్చి నెగ్గించడం కరెక్టే. మరి అందరూ మనం ఏం చేసామా, ఆలకాల దూరం అయితే మనం ఏం చేస్తామమ్మా అనుకోని ఇంటర్నల్గా చెప్పాడు ఆయన ఎందుకు ఇలాగ అన్నాడు, నేను ఎందుకు ఇలాగ అన్నాడు. మనం పార్టీ మనుషులు అమ్మా, పార్టీని ఏమంటే మనం ఒప్పుకోలేము, మన పార్టీ ద్వారా నెగ్గి మన పార్టీని అంటే నేను అసలు టాలరేట్ చేయలేను, నా పరిస్థితి అది, నీకు అన్నీ తెలుసు కదా అని అడిగాడు. ఆయన చెప్పింది వాస్తవమే కదా, ఒక రకం చూస్తే బౌత్ సైడ్ ఇలాగ ఉంది. దాన్ని బట్టి మేము అర్థం చేసుకున్నాం, సరే ఇలాగేదో గ్యాప్ వచ్చి పార్టీ పరంగా. వ్యక్తిగతంగా అయితే పెద్ద మాకు అంతేం తెలియదు కానీ పార్టీ పరంగానే చెప్పారు మాకు కూడా. మరి ఇదే వీర్రాజు గారు మన గిరిజాల వెంకట స్వామి నాయుడు గారు దూరం అయ్యారు, ఎస్పీబీకే సత్యనారాయణ గారు దూరం అయ్యారు, డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు దూరం అయ్యారు. సో వాళ్ళు పార్టీ లైన్ తీసుకోలేదు, జనానికి ఏం కావాల్సి వచ్చినా చేశారు, మంచి పేరే తెచ్చుకున్నారు ముగ్గురు కూడా. కానీ మన పార్టీని దృష్టిలో పెట్టుకునే వాళ్ళ కార్యకర్తలకు కానీ దేనికి కానీ పార్టీ డెవలప్మెంట్కి కానీ చేయట్లేదనే ఆలోచనతోనే దూరం అయ్యారు ముగ్గురు. మరి సింగ్ ఎందుకు దూరం అయ్యారు సోమవీరాజ్కి? సింగ్ పార్టీ లైనే పట్టుకున్నారు. సో ఆయన డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినా ఆయనతో వెళ్ళలేదు, పార్టీ లైనే కావాలి, పార్టీ ఆయన మీటింగ్ పెట్టి జనసేనలోకి వెళ్తానన్నప్పుడు మీరు కూడా మీటింగ్ పెట్టి బీజేపీలో ఉన్న వాళ్ళందరూ నాతో ఉండండి అని చెప్పి సవాల్ విసిరే అప్పుడు దాకా 5 ఏళ్ళ పాటు ఆయనతో ఉన్న వ్యక్తి మీరు వచ్చారు. అప్పుడు పార్టీ లైన్ పట్టుకున్న సింగ్ని నెత్తిన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకు గ్యాప్ వచ్చింది? వేరే దగ్గర నాకేం గ్యాప్ లేదు యాక్చువల్గా. ఆయన ఇప్పుడు కూడా నన్ను ఎప్పుడు అభిమానిస్తారు, ఇప్పుడు కూడా మాట్లాడితే బాగానే చేస్తాను. అప్పుడు నన్ను పిలిచి చెప్పింది ఇదే వాస్తవం. ఆకుల సత్యనారాయణ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనే ఫోన్ చేసి సింగు ఆయన పార్టీ మారిపోయారు పెద్ద ఆయన డాక్టర్ గారు, ఆయన గౌరవించారు బాగానే. డాక్టర్ మారిపోయారమ్మా, ఇంకా ఆయనతో మనకు వద్దు, నువ్వు ఇలా చేసామని తెలిసింది, నువ్వు మనందరం కలిసి పనిచేద్దామని చెప్పడం జరిగింది. ఆయనతో ప్రయాణం కూడా చేశాను. అయితే చెప్పాక గత 2 years బ్యాక్ నాకు కొద్దిగా అనారోగ్యపరంగానే కొద్దిగా సిక్ అయ్యాను. సిక్కులు ఆయన నాకు ఎప్పుడు రెగ్యులర్ ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తగానే సింగ్ ఎలా ఉందా, ఒంట్లో బాగుందా, జాతకుండా అంటారు. అదే కొంతమంది వ్యక్తులు ఉన్నారు నా మీద దుష్ప్రచారం చేసి నన్ను కొద్ది దూరం చేయడానికి ప్రయత్నం చేయడం వాస్తవం. ఆయన రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకుడు అంటే చాలామంది మనస్తత్వాలు మనుషుల వ్యక్తిత్వాలు తెలుసు. మీరు 30 ఏళ్ళు ప్రయాణం బీజేపీలో చేస్తున్నారు, ఎవరో ఏదో చెప్పారు గ్యాప్ చేయరు అని తెలియదు ఆయనకి, అర్థం కదా? అర్థం అవుద్ది.
ఆ టైంలో మరి ఆయన ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్యే ఇప్పుడు 1కి 10 సార్లు ఎవరైనా చెప్తే అబద్ధంగా నిజం అవుద్ది. జరిగింది వాస్తవం ఇదే, ఎందుకంటే మనకు ఎందుకు తప్పట్టది ఏం లేదు. సింగ్ ఆకులు చచ్చింది ఉంటున్నాడండి, ఎంతసేపు ఆయనతో పనిచేస్తున్నాడు, ఎమ్మెల్సీ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న పరిస్థితిని మా వాళ్ళు కావాలని క్రియేట్ చేశారు. ఆయన ఎమ్మెల్సీ అంటే మొట్టమొదటి తీసుకెళ్ళి నన్నే తీసుకెళ్ళాడు ఆయన అన్ని చోట్లకి. స్టార్టింగ్ రాజమండ్రి వచ్చినప్పుడే నేను ఉన్నాను, అప్పుడు ఇంకా ఎవరు లేరు. ఆయన ఊళ్ళో అన్నీ ఊళ్ళో కూడా తీసుకెళ్ళాను, కార్తీక అన్ని ఊళ్ళు తిప్పారు. ఆయన ఎప్పుడు మన అభిమానమే. ఈ మధ్య కొంతమంది వ్యక్తులు మన మీద లేనిపోయిన చెప్పడం, సింగ్ అలాగండి ఇలా అయిపోయిన ఆకులతంగా ఉన్నప్పుడు మా ఆయన మీద చెప్పడం, ఆయన అయిపోయింది మిమ్మల్ని ఇలాగన్నారండి అలాగన్నారని చెప్పి నాకు కొద్దిగా గ్యాప్ పెంచడం మాత్రం వాస్తవం. ఇంకా నేను కూడా ఆయన కూడా బిజీ అయిపోతున్నారు, ఆల్రెడీ ఎమ్మెల్సీ అయ్యారు, తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ అయ్యారు. సర్లే దగ్గర నుంచి చూస్తున్నాం. ఆయన ఎప్పటికైనా నాకు మొన్న లాస్ట్ టైం కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగానే ఉండాలమ్మా అంటే చెప్పినట్టుగా నాకు ఐడియా ఉంది. అయితే కొంతమంది ఇబ్బంది పడతారని చెప్పి నన్ను అడిగారు. నేను వద్దులేండి పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు సార్. రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు చాలా ఉన్నతమైన స్థాయికి సింగ్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సీనియారిటీ పరంగా కానీ ఆయన నమ్ముకుని మీరు ప్రయాణం చేశారు, పార్టీ నమ్ముకున్నారు, 2 లైన్స్ ఎప్పుడు మిస్ అవ్వలేదు. అప్పుడు చాలా పొజిషన్ ఇవ్వాలి. మరి అది ఆ బాధ నాకు ఉంది, బాధ ఉందా? ఉంది, 100% ఉంది. నాకు పొజిషన్ ఇవ్వాలి, మాటలేని ఇలా వేయరేమో నాకు కూడా లోపల బాధ ఉండేది. సరే ఇంక బాధ ఉన్న మేము సురక్షిత కార్యకర్తలం కదా, మేము ఎప్పుడైనా బాధ దిగమింగు పనిచేస్తాం. మాకు అటువంటి ఈగోలు ఏమి ఉండవు. ఎందుకంటే మేము ఎంపీలు పోటీ చేసే వ్యక్తులం కాదు, నిరంతరం పార్టీ కోసం శ్రమించే వ్యక్తులం. ఒక కార్యకర్త పార్టీలోంచి వెళ్ళిపోతే ఆయన తీసుకోవడం చాలా కష్టం, ఒక కార్యకర్తను తీసుకురావడం చాలా కష్టం, పంపించడం చాలా సులువు. ఆయన తీసుకురమ్మంటే ఆ ఇంటికి వెళ్ళడం, లేదా ఆడుకున్న అబ్బాయి ఇబ్బంది ఏంటో కనుక్కోవడం, మాట్లాడడం, లేదు నీ పార్టీ పరంగా మేము మిమ్మల్ని సేవ్ చేస్తాం, పార్టీలో తిరగండి, లేదా మీకు ఇది రద్దీ చేకూరుతాను, లేదా పార్టీ పరంగా మేము హైలైట్ చేస్తామని చెప్పి ఏదో మాట్లాడి తీసుకొస్తాం. ఆడు ఉంటాడు, ఆడు వెళ్ళిపోయాడు అనుకోండి, అలా మాట అంటే చాలు, జస్ట్ ఒక చిన్న మాట మనం లూజ్గా మాట అన్నామనుకో ఆడు దూరం అయిపోతారు కదా సహజంగా. ఆడేమనుకుంటాడు, సహజంగా కార్యకర్త మేము వచ్చి ఇంత పని చేస్తుంటే మమ్మల్ని ఇలాగంటారా అన్న ఇగో అవడం వచ్చేస్తుంది. నేను అందుకే ఫస్ట్ నుంచి ఏం చేసామంటే ఎవరైనా కార్యకర్తలు తీసుకురావడం చాలా కష్టం రా బాబు, దూరం చేయడం చాలా సులువు. అందుకే నేను ఎవరిని ఏం కామెంట్ చేయను. ఇప్పుడు దాకా నాకు పరిస్థితి ఏంటంటే ఎంతమంది ఏం చేసినా నాకు తెలిసినా సరే ఎవరిని పల్లెత్తు మాట అన్నాం. ఎందుకంటే మన అన్నగా నుంచి నాకు ఇష్టపడే వాళ్ళు కొంతమంది దూరం అయిపోతారు. సింగర్ని ఇబ్బంది పెడుతున్నా, నన్ను ఇబ్బంది పెట్టరా, మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలామంది దూరం కూడా అయిపోయారు కూడా. నేను అందరికి ఇప్పుడు చెప్తుంటాను, అలా కాదు మీ కార్యక్రమం మీరు వెళ్తూ ఉండండి, పార్టీ కార్యక్రమం వెళ్ళండి, పిలిచిన పిల్లలు పార్టీ అనేది పార్టీయే వెళ్ళండి. అలా కాదు సార్ మీరు రాకపోతే మేము ఎలా వెళ్తాం, మిమ్మల్ని పక్కన పెట్టేసేంత పరిస్థితి వచ్చింది ఏంటి అలా అంటే లేదమ్మా, నేను కొద్దిగా అనారోగ్యం పరంగా కొన్ని వ్యాపారం పరంగా నేను కూడా బిజీ అయ్యాను, మీరు మాత్రం పార్టీ లైన్లో ఎప్పుడు ఉండాలి, పార్టీ పని చేయాలి మనం అందరం కూడా నిరంతరం. అందులో మా పార్టీ కొన్ని గొప్పదనం ఏంటంటే 2 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే ఆ జీవితంలో పార్టీ మారడు. ఈ 2 సంవత్సరాలు కాపాడుకోవాలని జాగ్రత్తగా, ఆ 2 సంవత్సరాలు దాడితే అది మీరు ఏం చెప్పినా ఏ పార్టీకి వెళ్ళరు, నోటలు అయిపోతాడు. 2 ఏళ్ళు మరి గిరిజాల నుండి వెళ్ళిపోయారు, ఎస్పీపీకే 2 ఏళ్ళకి లేదు, అదే ప్రాబ్లం. ఎస్పీపీకి 5 ఏళ్ళు ఉన్నారు, ఆయన కూడా పెద్దలు అయిపోయి బాగా 85 years రాహుల్ దర్శన్ గారు ఆయన కూడా అనారోగ్యం పాలైపు ఇంట్లో ఉండిపోయి మా తాత వైసీపీలోకి వెళ్ళారు. అవును వెళ్ళాడు. ఆ తర్వాత జనసేనకి వెళ్ళడమే రాంగ్ స్టెప్ వేసాడు ఆ రోజుల్లో. ఆయన నాకు తెలిసి మా పార్టీలో ఉన్న పర్లేదు వేరే వెళ్ళినా బాగుండు, ఆయన పార్టీ పోయిన తర్వాత వెళ్ళాడు. ఇక్కడ పార్టీ మీద వ్యతిరేకత ఆయన వెళ్ళలేదు, వ్యక్తుల మీద వ్యతిరేకతతోనే వెళ్ళాడు అన్నది టాక్. అయి ఉండొచ్చు. సో ఇప్పుడు పాత విషయాన్ని వదిలేద్దాం. పురంధరేశ్వరి గారితో ఎలా ఉన్నాయి మీకు టర్మ్స్? పురంధరేశ్వరి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర, సోమవీరాజు గారి దగ్గర, వీళ్ళ దగ్గర ఉన్న ప్రాధాన్యత ఈవిడ దగ్గర ఉందా? ఈవిడతో మేము పర్సనల్గా వెళ్ళడం, ఆవిడ మనం పర్సనల్గా గుర్తించి మాట్లాడడం జరుగుతుంది. ఆవిడ వచ్చిన తర్వాత చాలామంది కార్యకర్తలు మేము అందరం కూడా చాలా గట్టి ఎత్తుగా ప్రయత్నం చేయడం జరిగింది. ఆవిడ కూడా అందరినీ గుర్తిస్తుంది, పైకి అలా కనిపిస్తుంది కానీ అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఇండివిజువల్గా కూడా ఎవరైనా పేరు పెట్టి పిలిచే పరిస్థితి మా రాజమండ్రి పార్లమెంట్ చాలామందికి ఉంది. నిరంతరం కష్టపడే వ్యక్తిత్వం ఆవిడ దగ్గర ఉంది. ఆవిడ్ని భారతీయ జనతా పార్టీగా ఎంపీగా రాజమండ్రి వస్తే బాగుంటుందన్న వ్యక్తులు మేము కూడా ఉన్నాం. బాగుంటుంది ఆవిడ వస్తే, ఎందుకంటే ఈ రాజమండ్రి పార్లమెంట్లో వ్యాక్యూమ్ ఉంది. అలాంటి వ్యక్తి వస్తే డెఫినెట్ నెగ్గుదాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో మోడీ గారు చెప్పే మాట ఏంటంటే 400 के ऊपर 400 సీట్లు రావాలంటున్నారు. మంచి క్యాండిడేట్ పెట్టాలి. బీజేపీ ఇచ్చిన క్యాండిడేట్ ప్రతి ఒక్కరు నెగ్గాలనే ఎయిమ్తోనే పెడుతున్నారు జాతీయ స్థాయిలో. అలా కూడా ఈ రాజమండ్రి పార్లమెంట్ నుంచి విన్ అవ్వాలి. విన్ అవ్వాలంటే సమీకరణాన్ని చూసి పురంధరేశ్వరి అయితే మంచి క్యాండిడేట్ అని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. మేము కూడా అది ఎక్స్పెక్ట్ చేసాం.
అంటే మీ గురుగారు ఒక పక్కన ఎంపీ సీట్కి దరఖాస్తు పెట్టారు. మా గురుగారు పెట్టారు. అయితే ఆయనకి యాక్చువల్గా ఏమనుకుంటే ఎమ్మెల్యే సీట్ని వస్తుంది అనుకున్నాం యాక్చువల్గా. అంటే ఆయన ఎమ్మెల్యే ఈవిడ ఎంపీ అనుకున్నాం యాక్చువల్గా. మరి అంటే ఆర్థిక పరిస్థితి అధిష్టానం ఆర్థిక పరిస్థితి ఇష్టే కాదు, ఎంపీ క్యాండిడేట్ సంబంధించి పెద్ద ఎత్తున మాకు ఓటింగ్ జరగాలంటే తెలుగుదేశం జనసేన గట్టిగా పనిచేయాలి. గట్టిగా పనిచేస్తే ఎంపీ నెగ్గుతాం. ఎమ్మెల్యేగా వ్యక్తిగతంగా అందరూ పనిచేసినా ఇండివిజువల్ ఫోకస్ ఉండాలి. వాస్తవం ఒప్పుకోవాలంటే టీడీపీ మీరు చెప్పింది వాస్తవం. టీడీపీ గ్రూప్ అంతా కూడా సోమవీర్రాజు గారికి వ్యతిరేకంగా ఉండే వాతావరణం. ఎందుకంటే ఆయన వైసీపీతో ట్రావెల్ చేస్తారన్న ఆరోపణలు కూడా గట్టిగా టీడీపీ నుంచి వచ్చాయి. అంటే వాస్తవం ఆయన పార్టీలోనే తీసుకుంటాడని కూడా వేరే విషయం. ఈయన మీద కానీ జీవీఎల్ మీద కానీ తెలుగుదేశం వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఆయన నిజంగా నుంచుంటే ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుందో జరగదా అన్న కొద్ది ఆలోచన కూడా అధిష్టానం తీసుకుని ఉంటుంది. అధిష్టానం ఏదైనా నిర్ణయం మంచిదనే తీసుకుంటుంది, ఆలోచన చేస్తుంది ఎవరికైతే బాగుంటుంది. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో చాలా పెద్ద ఎత్తున పోరాడుతుంది. ఎవరి మీద? తృణమూల కాంగ్రెస్ మీద, మమతా మీద. ఈ లైనప్లో మన గతంలో ఒక 3 నెలల క్రితం వెస్ట్ బెంగాల్లో ఒక ఏరియాలో పెద్ద ఎత్తున ఘర్షణ జరిగి చాలామంది చంపేశారు. హత్యారాజకీయాలు జరిగినాయి చాలా పెద్ద ఎత్తున. దాన్ని అక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్త ఒక ఆవిడ దాని లైన్లో తీసుకొని దాన్ని బాగా విస్తృతంగా ప్రజల్లో తీసుకొచ్చారు సోషల్ మీడియా ద్వారా. ఆవిడ ఏమంటే ఓన్లీ ఒక సోషల్ వర్కర్. దాన్ని భారతీయ జనతా పార్టీ మోడీ గారు గుర్తించారు, అమిత్ షా గారిని గుర్తించి ఆవిడని ఆ యొక్క ఏరియాకి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. అంటే ఎవరైతే ప్రజలకి మేలు చేస్తారో, సామాజికంగా ఎవరైతే ప్రజల్లోకి వెళ్తారో వాళ్ళని గుర్తించారు కాబట్టి ఆవిడకి ఎంపీ సీట్ ఇచ్చారు. అలాగే పెద్ద పెద్ద పర్సన్స్ కూడా ఇస్తారు. నవీన్ జందాల్ నేను జాయిన్ అయ్యి వాళ్ళు కూడా సీట్ ఇచ్చారు. ఆ పార్టీ నెగ్గుతుంది ఈ ఏరియాలో అని చెప్తే ఎవరో ఏంటో వాళ్ళు ముందే సర్వే చేస్తారు. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఇప్పుడు కోయలేషన్ ఎలక్షన్ ఈ మీ పొత్తుతో వెళ్తున్న ఎలక్షన్లు చూస్తే ఒక్క నరసాపురం శ్రీనివాస వర్మ తప్ప మొత్తం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి వచ్చిన వాళ్ళకే సీట్లు వచ్చాయి, డబ్బున్న వాళ్ళకే చూసి ఇచ్చారు అంటారు. అంటే ఏ ప్రాతిపదిక మీద ఈ టికెట్స్ పంపిణీ జరిగింది? ఇది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అనే ఒక పేరును కూడా విపక్షాలు ప్రధానమైన విపక్షం మీకు ప్రస్తుతం అధికార పక్షం అయినప్పటికీ వైసీపీ ఆరోపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం లేదు. మొట్టమొదటి ఇప్పుడు మీరు చెప్పిన కొంతమంది పేర్లు ఉన్నారు. వాళ్ళందరూ గతం 4-5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో విస్తృతంగా తిరుగుతున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్ దగ్గర నుంచి అంతకుముందు జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా గట్టిగా ఫైట్ చేశారు. మరి అలాంటి వ్యక్తులకి భారతీయ జనతా పార్టీ మరి నెగ్గే స్థానాలు ఉన్నప్పుడు ఇవ్వడం తప్పు కాదు కదా. నిన్న కాక మన పార్టీలో వచ్చేసిన వాళ్ళకి ఇచ్చారంటే కొద్దిగా ఇబ్బంది కదా అనుకోవచ్చు. రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఈ ఏరియాలో నెగ్గుతాడు అన్న ప్లేస్ ఉన్నప్పుడు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, అందరూ భారతీయ జనతా పార్టీ నాయకులకి ఇచ్చారు, ఒక వ్యక్తికే ఇవ్వలేదు. తిరుపతి అతని వ్యక్తి సడన్గా జాయిన్ అయ్యాడు, ఇచ్చారు. ఎందుకంటే అక్కడ సామాజిక సమీకరణలు కూడా గమనించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ గుర్తింపు, జాతీయ పార్టీ నిర్ణయాలు తీసుకుంటే ఏదైనా సరే, ఇక స్టేట్ కమిటీకి అలాంటి ఏమి ఉండవు. జాతీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకొని ఎవరికైతే బాగుంటుందని వాళ్ళంతా వడబోసి చేసే కార్యక్రమం అది. అంటే సామాజిక సమీకరణలు అంటే ఇంచుమించు ఇచ్చిన టికెట్లు అన్నింటిలోకి ఇటు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, 20% కమ్మవారికే ఇచ్చారన్నది ఎట్లా చూడాలి? పార్టీలు ఎవరైతే పనులు చేస్తూ ఎవరైతే కార్యకర్తలను పని చేసుకుంటే వాళ్ళ నియోజకవర్గంలో పనిచేసిన వాళ్ళకి ఇచ్చారు. అది కమ్మ సామాజిక వెల్మ సామాజిక వర్గం అని కాదు. మీరు అంటే సామాజిక సమీకరణ అన్నారు. సామాజిక సమీకరణ ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు సీఎం రమేష్ ఉన్నారండి, ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన పార్టీలో చాలా యాక్టివ్ తిరిగాడు. మొన్న పంచాయతీ ఎలక్షన్లో రాయలసీమలో చాలా యాక్టివ్ ఇచ్చారు. ఆయనకి అనకాపల్లి సీట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆయన పార్టీలో అయినప్పుడు ఉన్నాడు, 15 సంవత్సరాల నుంచి పార్టీలో కంటిపెట్టుకున్నాడు. అక్కడ కూడా ఇప్పుడు ఆయన వెల్మ సామాజిక వర్గం, అనకాపల్లి వెల్మ సామాజిక వర్గం వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు. అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది వాళ్ళు ఉంటారు. దాని మీద ఎంపీ అనేటప్పటికేంటి మోడీ గారు చేసిన అభివృద్ధి, ఈ గత 10 సంవత్సరాల్లో మోడీ గారు ఈ దేశంలో ఎలాంటి అభివృద్ధి తీసుకెళ్లారు అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. అభివృద్ధే కాకుండా సంక్షేమంలో కూడా అని ముందున్నారు. దేశాన్ని ఆర్థిక పరిపుష్టి కూడా ముందు తీసుకెళ్ళారు. 11 ప్లేస్ నుంచి 5 ప్లేస్కి తీసుకొచ్చారు. ఎంపీకి ఓటేసే వ్యక్తులు ఏం ఆలోచిస్తారంటే కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి అవుతారు, ఏం చేస్తారు, రేపొద్దున అక్కడ ఏం తీసుకొచ్చి మన నిధులు ఖర్చు పెట్టి ఇవ్వగలరు అన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇదే పరిస్థితిలో తెలుగుదేశంతో మాకు అలయన్స్ అయినప్పుడు 6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. మరి 6 ఎంపీ సీట్లు ఎక్కడ ఇవ్వాలి కదా, వాళ్ళు ఇచ్చారు, ఏడు తీసుకోవాలి కదా. అందులో రేపు జరిగే ఎన్నికల్లో కూటమి వచ్చేవంటే అన్ని సీట్లు నెగ్గాలని చెప్పి ఆలోచనతోనే అధిష్టానం పొత్తు పెట్టుకొని చేస్తుంది. 25 ఎంపీలు ఉన్నాయి, 25కి 25 ఎంపీలు నెగ్గాలని ఆలోచనతోనే పనిచేస్తాం.
ఎవరైతే నెగ్గుతారు, ఎవరు పని చేయగలరు అన్న ఆలోచనతో పార్టీ ఇస్తుంది. ఇదే సీఎం రమేష్ గారు కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఫండింగ్ ఇచ్చారు మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లోనే. ఒక ఇటీవల ఎలక్ట్రల్ బాండ్స్లో అది పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. అంటే కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా అన్ని పార్టీలు ఒకటే అనుకోండి. బిజినెస్ మ్యాన్గా ఆయన చేసిన, ఆయన ఇవ్వకపోవచ్చు, ఆయన కంపెనీ ఇవ్వచ్చు, ఆయన ప్రస్తుతం కంపెనీలు లేకపోవచ్చు. బట్ దీన్ని ఎలా చూడాలి? అది వ్యక్తిగతం, అది పార్టీలైన కాదు కదా. ఆయన ఎప్పుడు ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేము ఉన్నాం, ఎగ్జాంపుల్ రాజమండ్రి చెప్తున్నాం. రాజమండ్రిలో కార్యక్రమం పెట్టాం అనుకోండి, అందరి దగ్గరికి వెళ్తాం, అన్ని పార్టీల దగ్గరికి వెళ్తాం, పేపర్స్ ఎవడైతే వాడి దగ్గరికి వెళ్తాం. ఇది సో కార్యక్రమం చేస్తున్నాడు, 10,000 సాయం చేయండి అంటాం, ఇస్తాడు. అతను కూడా మరి ఇచ్చాడంటే దాన్ని మనం ఏం చూడగలుగుతాం? ఆ విధంగా చూడాలి. అంతే, రాజకీయ పార్టీలు అంతే కదా, అందరికి ఇస్తారు. ఇప్పుడు ఏ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, మా భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది కేంద్రంలో. మాకు ఎన్ని ఎలక్ట్రల్ బాల్స్ వచ్చినా కాంగ్రెస్ కూడా 1/4 వచ్చినాయి కదా, మరి ఎందుకు ఇచ్చారు? వ్యాపారస్తుల వైఖరి ఎలా ఉంటుందంటే అందరం సమంగా చూసుకుంటాడు. ఆ దృష్టితో చూడాలి తప్ప పార్టీకే కాదు ఆ ఎలక్ట్రల్ బాండ్ విషయం నాకు తెలిసి అయితే. అంటే మీకు 12,000 కోట్లు ఎంతో ఇస్తే కాంగ్రెస్కి మరి దారుణంగా వచ్చాయన్నది ఇంకా అధికార పార్టీ వాళ్ళు ఇస్తారు కదండి. అధికార పార్టీ ఉన్న వాళ్ళు ఎవరుకుంటారు? ఎవరైనా ఈడీ సిబిఐ అన్ని పనిచేస్తున్నాయి అంటారా? అదేండి, అవి వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు అయ్యి స్వచ్ఛంద. ఇప్పుడు మోడీ గారు చేసే అభివృద్ధి చూడాలండి మనం, అభివృద్ధి చూడాలి. ఇప్పుడు ఎవరి దొంగ ఎప్పుడు దొంగే, ఎప్పుడైనా దొరుకుతాడు, ఎవరికైనా రేపైనా దొరుకుతాడు, అది ఏ పార్టీ అయినా సరే. దాన్ని ఈడీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే కవిత ఉంది, లెక్క స్కామ్ ఇరుక్కుంది. కవిత అనుకున్నాం, క్రేజీ వరకు వెళ్ళిపోయాడు కదా ఆయన కూడా. అంటే మీ పార్టీని ఆశ్రయిస్తే ఇవేమి ఉండవని ఒక అపవాదం. అది అపవాదే, మీరు అన్నట్టుగా అపవాదం అంటే అపవాదే. సహజంగా ఎలా ఉంటాయంటే అధికార పార్టీ మీద వేస్తుంటారు. నేను ఎవరికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిఐడి ఎలా చేస్తుందో మనం చూసాం. అంటే పవిత్రులు అవ్వాలంటే అధికార పార్టీలు, ఏ పార్టీ అయినా, రాష్ట్ర పార్టీ అయినా, అది కేంద్ర పార్టీ అయినా అయిపోవాలా? పవిత్రత సమస్య కాదు అక్కడ. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉందండి, సిఐడిని అంత దుర్వినియోగం చేస్తుందని ప్రజలందరూ చూస్తున్నారు. సిబిఐని అంత దుర్వినియోగం చేయడానికి మోడీ గారు ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడలేదు, అమిత్ షా గారు ఇప్పుడు అలాంటి పని చేయలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, నిరంతరం జరుగుతున్న ప్రక్రియ ఉంటుంది. అది ఈ పెద్దల దగ్గర వచ్చి హైలైట్ అవుతుంటాయి. మోడీ గారు దత్తపుత్రుడు జగన్ అని చెప్పేసి నిలమొన్న దాకా తెలుగుదేశం ఆరోపించింది. ఆ తర్వాత ఇప్పుడు కలిసిపోయాక వేరే విషయం అనుకోండి. ఇప్పుడు దత్తపుత్రులు ఇద్దరు అయ్యారు. అధికారం ఉన్నప్పుడు చేసే తప్పులు ఉన్నప్పుడు ఎప్పటికైనా దొరుకుతాడు. ఇంకా దత్తపుత్రుడు అని ఆయన అంటే జనాలు కూడా నమ్మాలి కదా. అంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారి వైఖరి ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే వివాదాలు కాదు, అభివృద్ధి చేసుకెళ్ళాలి ఏ రాష్ట్రం అయినా సరే. ఇప్పుడు ఫెడరల్ వ్యవస్థ మంది, కేంద్రం ఏమైతే చేస్తుందో రాష్ట్రానికి అధికారులు ఇవ్వాల్సిందే. రాష్ట్ర అధికారులు ఏముంటే అవి చేసుకోవాల్సిందే. దాన్ని వచ్చి ఇప్పుడు నేను ముఖ్యమంత్రి, మీరు ప్రధానమంత్రి, మీ దగ్గర వచ్చి రాష్ట్రంలో నాకు ఈ పరిస్థితి కావాలండి అంటే అక్కడ ఉన్న పాజిబిలిటీ ప్రకారం ఇవ్వాల్సిందే. అలాగే లేదో అడిగామండి అని చెప్పాను అనుకోండి, అవి ఇవ్వాల్సిందే. మేము అలా కాకుండా ఆ రాష్ట్ర వైపు దృష్టి పెట్టాము. మీరు ఇటువంటి మొన్నదాకా టీఆర్ఎస్ సేమ్ ఇదే పరిస్థితి వైఖరించింది మోడీ గారి మీద. లేనిపోయిన ఎన్ని మాట్లాడినాడు అతను. మోడీ ఎక్కడ కామెంట్ చేయలే. అవినీతిగా అరికట్టండి బాబు అంటే చాలా మాటలు మాట్లాడాడు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఇవాళ అంత పరిస్థితి ఎలా దిగజారిపోయిందో, అక్కడ ఆయన పార్టీ అంత దిగజారిపోయింది చూసే కదా. ఈ ప్రాంతీయ పార్టీల దగ్గర ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే అధికారం ఉన్నప్పుడు వెచ్చలకు రెచ్చిపోతారు, అధికారం పోయిన తర్వాత దిగజారిపోతారు. చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళ వ్యవస్థ. జాతీయ పార్టీలు ఆ స్థాయికి వెళ్ళవు. జాతీయ పార్టీ ఒక తప్పు ఒక రాష్ట్రం చేసిందంటే వెంటనే నేషనల్ వైడ్గా అలర్ట్ అయిపోతారు. వాళ్ళు ఇక్కడ జరిగిందో పొరపాటు నన్ను తీసేయడమో లేదా పక్కన పెట్టడమో లేదా అక్కడ ఏదో అపాలజీ చేయించేది చేస్తారు. ఈ ప్రాంతీయ పార్టీకి బాసులే ప్రాంతీయ పార్టీ అధికారులు ఉంటారు. వీళ్ళు అధికారులు ఏం చేసినా, వాళ్ళ పార్టీలు ఏం చేసినా సమర్థించుకుని వచ్చే పరిస్థితి. ఆ సమర్థన ఓడిపోయిన తర్వాత వచ్చి వేరే పార్టీ అధికారం వచ్చిందో వాళ్ళు చూపిస్తుంటారు. సో ఇప్పుడు మళ్ళీ పురంధరేశ్వరి గారి విషయానికి వస్తే రాజమండ్రిలో అంటే ఇప్పుడు ఉన్న సమీకరణలో సామాజిక సమీకరణలు లెక్కలేసుకుని వైసీపీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ని గత 2-3 నెలల క్రితమే అనౌన్స్ చేసింది. ముందు ఎమ్మెల్యే అనుకున్నారు, తర్వాత ఎంపీగా 2 నెలల క్రితం 3 నెలల క్రితం. శెట్టిబల్జ గౌడ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని, బీసీలను బేస్ చేసుకుని వైసీపీ పార్టీ ఈ టికెట్ను ప్రధానంగా అనౌన్స్ చేసినట్టు కనిపిస్తుంది. రెండోది, ఇటు పురంధరేశ్వరి గారు చూస్తే ఇక్కడ నాన్ లోకల్, ఎన్టీ రామారావు కుమార్తె, చంద్రబాబు నాయుడు గారికి బంధువు, ఇట్లా ఆవిడకి నేమ్ అండ్ ఫేమ్ అయితే ఉండొచ్చు. గతంలో కేంద్ర మంత్రి చేసింది. ఇంకొక అంశంలో ఏంటంటే ఆవిడ విశాఖపట్నం చేసింది, బాపట్ల పోటీ చేసింది, రాజంపేట చేసింది. ఎక్కడ ఆవిడ సొంత నియోజకవర్గం అంటూ పెట్టుకోలేదు. దీన్ని ఎలా చూడాలి అసలు ఈ సినారియో? అంటే ఒక పక్క సామాజిక సమీకరణ ఈక్వేషన్ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని రంగంలో దింపారు. మరోపక్క ఈవిడ నిలకడగా ఉండదు,
అనడానికి గతంలో కనిపిస్తున్న ఉదాహరణలే నిదర్శనం. అంటే విశాఖపట్నం అయినా, బాపట్ల అయినా, రాజంపేట అయినా ఎక్కడా ఉండదు. ఈవిడ వచ్చిన గతంలో మురళీమోహన్ గారు వచ్చారు, ఓ టర్మ్ ఓడిపోయారు, ఓ టర్మ్ నెగ్గారు, నెగ్గిన తర్వాత ఇల్లు కొన్నారు, అమ్మేశారు. తర్వాత అలా కోడలు వచ్చారు, పోటీ చేశారు, ఓడిపోయారు, ఇంక మొత్తం దుకాణం సర్దేసి వెళ్ళిపోయారు. ఇదే పరిస్థితి ఉంటుందని వైసీపీ ఇప్పుడు ప్రచారం చేస్తుంది. దీన్ని ఎట్లా మీరు తిప్పుకొట్టే పరిస్థితి? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నట్టు పురంధేశ్వరి గారు వ్యక్తిగతంగా అయితే చాలా కార్యసాధకురాలు. రెండో విషయం ఏంటంటే పార్లమెంట్కి పోటీ చేసే అభ్యర్థులకి మెయిన్ ఈ సామాజిక సమీకరణాల కన్నా కూడా అభివృద్ధి మంత్రమే చూస్తారు. జాతీయ స్థాయిలో మోడీ గారి ప్రభుత్వం మరి మూడోసారి వచ్చే అవకాశం ఉందని ప్రజలే నిర్ణయించారు అప్పుడే ఆల్రెడీ. కాంగ్రెస్ పార్టీ కూడా అధ్యక్షుడు ఒక టైంలో నోటి జారి చెప్పాడు మోడీ గారి నామధులు వచ్చేస్తాయట అని. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రాజమండ్రి నియోజకవర్గంలో ఇలాంటి పురంధేశ్వరి గారు లాంటి వ్యక్తి ఉంటే తప్పకుండా ఈ నియోజకవర్గాల అభివృద్ధితో పాటు ఈ జిల్లాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జిల్లా స్వరూపం కూడా మారుతుంది. ఎందుకు మారుతుందని చెప్తున్నానంటే మీరు చెప్పారు వారు బాపట్ల పోటీ చేశారన్నారు, నెగ్గారు. నెగ్గిన రెండోసారి పునర్విభజన సమయంలో అది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అయింది. వెంటనే ఆవిడ విశాఖపట్నం వచ్చారు, విశాఖపట్నం కూడా నెగ్గారు. నెగ్గిన ఆవిడ కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర మంత్రిగా చాలా కార్యక్రమాలు ఫండ్స్ తీసుకురావడం, విశాఖపట్నంలో మంచి పేరు సంపాదించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దిగిపోయే ముందు ఆవిడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి నచ్చక, అవినీతి కార్యక్రమాలని ఎంకరేజ్ చేయలేక ఆవిడ స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీకి వచ్చేసారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మా భారతీయ జనతా పార్టీలో ఆల్రెడీ విశాఖపట్నంలో డాక్టర్ హరిబాబు గారు అప్పటికే ఎమ్మెల్యేగా చేసి ఉండి ఆయన ఎంపీ అభ్యర్థిగా అక్కడ మా పార్టీ నుంచి ప్రిపేర్ అయ్యారు. ఆ దృష్ట్యా సీనియర్ నాయకులుగా ఆయనకి ఇవ్వాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఆవిడ ఇచ్చి ఈవెన్ రాజంపేటను పోటీ చేయమని చేశారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తోచా తప్పకుండా పాటించే నాయకుల్లో పురంధేశ్వరికి మొట్టమొదటి వస్తారు. ఎందుకంటే ఆవిడ మాకు చెప్పే గైడెన్స్ కూడా అదే, ఏదైనా పార్టీలు అయినప్పుడు వెళ్ళాలి, పార్టీ చేసే కార్యక్రమాలు. మీరు రెండో వ్యక్తిగతం చెప్తున్నారు. చంద్రబాబు గారికి బంధువు, ఇవాళ బంధువు కాదుగా, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బంధువే, గత 45 సంవత్సరాల క్రితం బంధువే. అది ఒకటి. మీరు రెండోది ఇప్పుడు ఇందాక చెప్పారు మీకు ఏ కాన్స్టిట్యూన్సీ నిలకడగా ఉండదని. నిలకడ ఉండకపోతే ఇదే కారణం. ఒకటి ఎస్సీ అయిపోయింది, వెళ్ళాల్సి వచ్చింది. ఇవాళ రాజంపేటలో ఇవాళ అక్కడ రాయలసీమలో టీడీపీ వాళ్ళు ఆ సీట్ని అక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చారు పార్టీకి గత 1 సంవత్సరం క్రితం. ఆయన ఏదో ఆలోచన చేస్తున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం మరి ఇవ్వాలి కదా, ఆయన కాన్స్టిట్యూన్సీని అడిగారు. ఆయన అక్కడ రాయలసీమ వ్యక్తి కాబట్టి అక్కడ పరిమితం. పురంధేశ్వరి అంతా మీరు చెప్పారు కదా, ఎన్టీ రామారావు గారు కూతురే కాదు ఆవిడకి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయిన లీడరు, మంచి నాయకురాలు, ఏ పని చేయగలిగే దిట్ట. కాబట్టి ఆవిడ ఎక్కడైనా నెగ్గే పరిస్థితి ఉంది. రాజమండ్రి అనేది కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ రాజమండ్రిలో సౌమ్యులు మోడీ గారి పనితనాన్ని ఈ జిల్లా వాసులు అందరూ కూడా మెచ్చుకోవడం. ఈ రాజమండ్రి పార్లమెంట్ కొన్ని అభివృద్ధి కార్యక్రమం చేయాలని పార్టీ 4 చర్యలు విస్తరించాలని ప్లాన్ చేసింది. ఒకచోట రాష్ట్ర అధ్యక్షులను పెట్టారు రాజమండ్రిలో, అంటే కోస్తా. రాయలసీమలో కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టారు, రాయలసీమలో. ఇటువైపు తూర్పులో సీఎం రమేష్ని పెట్టారు, విజయవాడలో సునీల్ చౌదరిని పెట్టారు. ఎమ్మెల్యే పార్టీ ఆలోచన కూడా ఏం చేసిందంటే ఎమ్మెల్యేలుగా ఎవరు పెడతానని కాకుండా కొంచెం ఫేమ్ ఉన్న లీడర్స్ని పెట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రం డెవలప్ చేయాలి. లేకపోతే యాక్చువల్ చెప్పాలంటే సునీల్ చౌదరి లాంటి వ్యక్తి, ఆయన ఎంపీ ఫీమేలే, యాక్టరే, కానీ ఎమ్మెల్యే కూడా వచ్చాడు. ఆయన ఎందుకు వస్తున్నారు, రేపు అసెంబ్లీకి అడుగు పెట్టాలి, భారతీయ జనతా పార్టీ వాణి వినిపించాలి. ఆ టైంలో కొంతమందికి తయారు చేయడం జరిగింది. మరి మిగతా అన్ని కూడా పార్టీ అధిష్టానం అనేది తీసుకుంటుంది. ఆవిడ ఇక్కడ ఎంపీగా పోటీ చేసింది ఎక్కడ మాత్రం ఖాయం. నెగ్గిన తర్వాత ప్రజలు ఏమంటున్నారంటే, మేము చెప్పడం కాదు, ప్రజలు ఏమంటున్నారంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు నెగ్గితే రాబోయే రోజుల్లో మోడీ గారి ప్రభుత్వం ఎలా వస్తుంది కాబట్టి ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది. మేము చెప్పింది కాదు, ప్రజలు అంటున్నారు. అయితే ఈ జిల్లాలు, ఈ 3 పార్లమెంట్లు, పక్క పార్లమెంట్లు, ఈ ఎఫెక్ట్ అంతా ఒక 5-6 పార్లమెంట్లు పడుతుంది, అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీరు చెప్పారు గూడూరి శ్రీనివాస్ గారికి సీట్ ఇచ్చారు కదా, బీసీ అని అన్నారు కదా, సామాజిక సమీకరణ అన్నారు. గతంలో ఎంపిక చేసిన వ్యక్తి మార్గని భరత్, అదే సామాజిక వర్గం చేసినవాడు. అతను మాటలు ఎక్కువ, పని తక్కువ. యాక్చువల్ చెప్పండి, ఎంపిక చేసిన కార్యక్రమాలను అతను రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న నిధుల్ని బయట తెచ్చి 5 సంవత్సరాలు ఎలక్షన్స్లో ఆ నిధుల్ని బయట తీసుకొచ్చి అక్కడ ఈ డిస్ట్రిక్ట్, ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్, లేకపోతే కప్పు శాసన కట్టి నేను రాజమండ్రి అభివృద్ధి చేశాను అంటాడు. పార్లమెంట్ అభివృద్ధి చేసావా అంటే చెప్పట్లేదు అతను. మీరు అభివృద్ధి చేయండి, రాజమండ్రి అభివృద్ధి చేశాను అంటున్నాడు. మరి రాజమండ్రి పార్లమెంట్లో 7 అసెంబ్లీలు ఉంటాయి,
ఎక్కడ అభివృద్ధి చేసావు? నేషనల్ హైవేలన్నీ నేను తెచ్చాను. గుండుగోళం నుంచి ఆ రోడ్డు, తర్వాత ఇంకో రోడ్డు కూడా ఎవరు ఇచ్చారు? కేంద్రం. ఇందాక మీకు చెప్పాం కదా, ఈ ఫెడరల్ సిస్టంలో ఎందుకు రూపాయికి 80 పైసలు ఇంకా తక్కువ ఇస్తుంది మాకు అంటాడు ఎవరు? భరత్. కేంద్రమా? కేంద్రం ఇవ్వాల్సిందనిగా తక్కువ. ఈవేళ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పెట్టినన్ని పథకాలు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్టిట్యూట్లు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం చాలా ఎక్కువ ఇచ్చారు. ఇలాంటి ఆంధ్ర రాష్ట్రం లాంటి రాష్ట్రం ఇన్ని ఇన్స్టిట్యూట్లు ఎక్కడ లేవు దేశంలో. 11 ఇన్స్టిట్యూట్లు ఇక్కడ కేటాయించారు. బేబచ్చని రోడ్లు వేస్తున్నారు, బేబచ్చని ఫంక్షనింగ్ చేస్తున్నారు. ప్రతి అభివృద్ధి జరిగే ప్రతి దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీయే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి ఈవేళ స్టిల్. మళ్ళీ భరత్ని ఎంపీగా పంపిస్తుంది ఎక్కడని మార్చారని చెప్పి అనుకోవచ్చు. పంపడానికి అర్థం ఏంటి? అభివృద్ధి చేయలేకపోయాను కదా. ఇప్పుడు మీరు చెప్పారు ఫ్లైఓవర్ నేను తెచ్చాను. ఫ్లైఓవర్ మురళీమంగళ టైంలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానికి ఇబ్బంది ఉంటాయి కదా ఆయనకి. ఫ్లైఓవర్ అంటే వాళ్ళు చెప్పేది స్కెచ్ చేసేది కాదు కదా. పునరావాసం చేయాలి, స్థలం కేటాయించుకోవాలి, చుట్టుపక్కల ఖాళీ చేయించి ఇన్ని చేయించడానికి ఇన్ని టైం పట్టింది. అంటే వచ్చింది రద్దయింది, ఈ గుండుగోళం నుంచి హైవే ఇలా రావడం వల్ల క్యాన్సిల్ అయింది, మళ్ళీ నేను తెచ్చానంటాడు. దానికి ఏమైందంటే గడ్కరీ వచ్చింది ఈ చేయడం కాదు, ఒక రూట్ పెట్టారు, ఒక ఫ్లైఓవర్ కడదామని. దాన్ని ఇంప్లిమెంట్ చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇది తాత్కాలిక ఇలా చంద్రబాబు చేసేది కాదు, దీన్ని పెద్ద ఎత్తున విస్తరించాలి. ఎందుకంటే స్వర్ణభూజం ఇప్పుడు రోడ్లు తయారీ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోడ్లు అంత పెద్ద ఎత్తున వేస్తున్నారు. ఈ సమీకరణాలు ఏం చేశారంటే ఈ కొద్దిగా ఫ్లైఓవర్ కాదు, ఇది లాంగ్ టర్మ్ చేసుకోవాలని చెప్పి దాన్ని మళ్ళీ మార్చారు. మార్చేటప్పుడు మళ్ళీ శాంక్షన్ కన్ఫర్మ్, దాన్ని కొంచెం స్టైల్ మార్చారు కొద్దిగా. దాన్ని మనోడు టైంలో శాంక్షన్ అయింది. అది నేను తెచ్చానంటే అంటే భరత్ ఇటు కేంద్రం ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా తను ఓన్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యడానికి వచ్చారు. ఒక 20% సక్సెస్ అయ్యాడు, అయితే 80% చెప్పుకోవడంలో మీది వైఫల్యం కనపడుతుంది. 100% మాకు చెప్పుకోపోవడానికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అండి, వాస్తవం చెప్తున్నాను, మేము ఏ కార్యక్రమం చేసినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీడియా చాలా చిన్న చూపు చూస్తుంది. సొంత మీడియా లేదు. రెండోది ప్రజల్లో మా మీద విపరీతమైన ద్వేషం కలిగించారు. 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తున్నారు, ఇవ్వలేదు అని చెప్పి నమ్మించిన ప్రయత్నం చేశారు. ఆ జనాలు జీర్ణించుకొని నమ్మకపోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. మీకు అర్థమైనా? ఈ 10 సంవత్సరాల్లో జనాలు గ్రహించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఇన్ని కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు నేను చెప్పడం కదా, భరతే చెప్పాడు కేంద్రం నిధులు వస్తున్నాయి కూడా నేను చేశాను అన్నాడు మన ఇంటర్వ్యూలో. మా కేంద్రం నిధులు ఎందుకు ఇచ్చింది? నువ్వు వైకాపోతే నీకు ఇవ్వకుండా మానలేదు కదా. ఎవరికైనా ఇస్తుంది. ఫెడరల్ సిస్టంలో ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏం వాళ్ళు అన్నీ ఇస్తుంది. ఎక్కడ డెవలప్మెంట్ నుంచి అక్కడ చేస్తుంది. రోడ్లు రమ్మని చేయాలి, ఫ్లైఓవర్ అవసరం చేయాలి, ఎవరికైనా రేపని చేస్తుంది. చేశారు. దాన్ని నేనే చేశాను, లేదా డబ్బులు కడితే ఎన్ని జనాలు నమ్మే పరిస్థితి కాదు కదా. రాజమండ్రిని ఒక మున్సిపల్ మేయర్ కింద డెవలప్ చేశాడు అతను. కొద్దిగా అవి చిన్న బొమ్మలు కట్టి, అవి కట్టి, పిల్లల కార్లకి ఏం కట్టి మేయర్ ఎంపీగా అతను చేసిన అభివృద్ధి తక్కువ. ఆ నిధులు కూడా కేంద్రమే అంటున్నాను. అది అవి కూడా కేంద్రమే. అది అవి కూడా చేయలేకపోవడానికి అవకాశం ఏం లేదు కదా. ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎప్పుడు చూడాల ఎంత రివెంజ్ రాజకీయాలు కానీ, ఎంత దారుణమైన పరిస్థితి కానీ ఎప్పుడు చూడాల. మేము కూడా భారతీయ జనతా పార్టీ 30 సంవత్సరాలు పనిచేస్తున్నాం. చాలామంది విమర్శించేవాళ్ళం, చాలామందిని టార్గెట్ చేసేవాళ్ళం. ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నటువంటి జక్కమూడి రామ్మోహన్ ఆర్ఎన్బి మినిస్టర్ రాయమని ఉంటే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మీద నేను ధర్నా చేశాను. ధర్నా చేస్తే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మీద ట్రాఫిక్ ఆగిపోయింది. ట్రాఫిక్ ఆగిపోతే మొత్తం అందరూ అమౌంట్కి వెళ్ళిపోయింది, ఇటే పీరియడ్ వెళ్ళిపోయింది. పోలీసు వచ్చారు, పావుంట్లో మన పక్కన లాగేశారు. ఏమైనా చాలాసేపు ఆగిపోయింది, చాలామ్మా ఎక్కువ అయిపోయిందని లాగేశారు. దాన్ని ఒక పేపర్లో మీడియాలో పెద్ద ఎత్తున ఒక ఫోటో వేశారు, కలర్ ఫోటో. భారతీయ జనతా యువమోర్చా ధర్నా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మీద స్తంభించారు మొత్తం అని. ఎందుకు చేసామే కార్యక్రమం? రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి అంతా కూడా కన్నాలు పడిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. ఆర్మీ మంత్రి మరుసటి రోజు నేను చేసాను, వదిలేశాను, పేపర్లో పడింది, ఇష్యూ అయిపోయింది కదా, ఎప్పటి ఇష్యూ అయిపోయింది. మరుసటి రోజు నాకు జక్కమూడి రామ్మోహన్ ఆఫీస్ ఫోన్ వచ్చింది. ఎంఆర్ సింగ్ అక్కడ ఫోన్ చేశాడు, ఒకసారి మినిస్టర్గా రమ్మన్నారు అన్నాడు. నేను వ్యక్తి కుర్రాను కదా, ఇది నన్ను ఆయన రమ్మన్నట్టు పైన ఆవిడ మీలాంటి ఫ్రెండ్ ఏం చెప్పాడంటే బాబా కొట్టేస్తాడు అతను మామూలుగా అందరినీ, నువ్వు వెళ్ళాడు నిన్ను కూడా ఏదో అంటాడేమో చూసుకోవాలన్నాడు. నేనేం తప్పు చేసినాయా? సరే అని వెళ్ళా. సాయంత్రం అలాగనే ఆయన పిలిచాడు. నేను లోపలికి ఇలా బయట కూర్చున్నాను. లోపల రామ్మోహన్ గారు పెద్ద పెద్దలందరూ కూర్చున్నారు. బయట కుర్రాడు వచ్చాడు, చూశాడు నన్ను, లోపలికి వెళ్ళి చెప్పినట్టున్నాడు, రమ్మని అని అన్నారు. లోపలికి వెళ్ళి ఇలా నుంచున్నాను. చేతి ఇప్పే తమ్ముడు అన్నాడు. అలా నుంచున్నాను. నువ్వు నిన్న ధర్నా చేసావా? మొన్న అన్నాడు. చేశాను. నేను ఏమని చేసావు అని అడిగాడు. రాజమండ్రిలో ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నా సరే రోడ్లు ఇలా ఉన్నాయి, రోడ్డు కానీ రైలు బ్రిడ్జి గతి గతి లేదు, జనం అంత సఫర్ అవుతుందో పట్టించుకోవట్లేదు అని చెప్పానండి. 20 సంవత్సరాలు 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 20 సంవత్
అనగా ఆయన ఏమన్నా సార్ నేను భయపడ్డాం కదా ఆయన వెంటనే అలా అనుకోవడం చాలామంది ఉన్నారు కాంగ్రెస్ నాయకులే చూడండిరా బుద్ధి అదవల్లారా అని చూసి సిగ్గు తెచ్చుకోండి 6 నెలల క్రితం శాంక్షన్ అయింది ఇది నేను చెప్తున్నాను దాని గురించి పెట్టండిరా పని చేయించాలని మీరు ఏమైనా పట్టించుకున్నారా పట్టించుకోలేదు ఈవేళ ధర్నా చేశాడు గొప్పలేదు కదా చేశాడు అదేమో సీఎం దగ్గర వెళ్ళింది సీఎం నన్ను అడిగాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి మీ ఊళ్ళో రోడ్ కంపెనీ ధర్నాలు చేస్తున్నారేంటి నేను పట్టించుకుంటుందా అని అడిగాడు మరి మీ వలన నేను చూడ అవసరాలు అయ్యానా ఆ పని మీకు ఎప్పుడు చెప్తున్నాను నేను 3 నెలల నుంచి ఫైల్ పెట్టండి రా దానికి శాంక్షన్ చేసి చేశానండి ఇదిగోండి అదిగోండి అని చెప్పి నన్నే పాపకాల్చారు మీరు అని ఆయన నన్ను చెప్పి ఎదుగుని పెట్టి అదే నువ్వు చేసింది బాగానే ఉంది ఓ రిప్రజెంటేషన్ నాకు ఇచ్చేయచ్చు కదా అన్నాడు అంటే అందాక వెళ్ళదు సార్ అన్నాను మీరు యువమోర్చాలు బాగా చేస్తున్నారు కార్యక్రమాలు గో హెడ్ వెళ్ళదు అని అన్నాడు వాల్యూస్ అదే పరిస్థితి వేళ అలా లేదు ఎవడన్నా చిన్న స్టేట్మెంట్ ఎత్తుంటే అని తీసుకెళ్ళిపోయి పోలీసులు వచ్చేసి దాన్ని నేను ఒకసారి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేవాట లేకపోతే నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేవాట అని స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టే పరిస్థితి కేసే మరి జనాలు అందరూ సఫర్ అవరా నేను చేసిన రాజకీయం ఆయన మినిస్టర్ మీద అంటే టేకిడీ తీసుకున్నాడు నువ్వు చిన్న వాళ్ళు పెడుతుంటే కేసులు పెడుతున్నావు కొట్టేవాడు అలాంటి వ్యక్తి మనం అప్రిషియేట్ చేశాడు నువ్వు బాగా చేసేవారా బాబు అని సమస్య ఉన్నాడు మరి వాళ్ళు ఏదో నాయకత్వం ఎంతసేపు కొట్లాట్లు రౌడీజాలు గొడవలు బ్లేడ్ బ్యాచ్లు వాళ్ళని ఎంకరేజ్ చేసి దొంగలను ఎంకరేజ్ చేసి గంజా మొట్టని ఎంకరేజ్ చేస్తే ప్రజలంతా తెలీదా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు పబ్లిక్ అబ్జర్వ్ చేస్తున్నారు ఈవేళ గత ఒక 1 year క్రితం మీ బ్యాక్ వెళ్తే రాజమండ్రిలో చాలామంది సాయంత్రం 6-7 వెళ్ళిపోయారు ఊర్లు ఏంటమ్మా అంత తొందరగా మా వ్యాపారం ఏంటి అంత తొందరగా వెళ్ళిపోతుంది మీరు రాజమండ్రి బ్లేడ్ బ్యాచ్ ఉన్నట్టు కదా ఎక్కడ పడితే కోసేస్తున్నట్టు కదా నైట్ ఆటోలో ఆపేసి దోసిపోతున్నారన్న పరిస్థితి వచ్చింది అది కరెక్టా ప్రజలు శాంతియుతంగా ఉండాలి నువ్వేం చేయండి నువ్వు సంక్షేమ పథకాలు ఇవి డబ్బులు ఇవి బటన్ నొక్కు కానీ పీస్ఫుల్నెస్ లేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు అందరూ ఇబ్బంది పడుతున్నారు స్టిల్ పోలీసు వాళ్ళు గుజరాత్లో మేము 5 సార్లు నెగ్గాం 6 సార్లు నెగ్గాం మనతో ఏనాడైనా ఎలక్షన్ తర్వాత టాపిక్ వచ్చిందా ఎలక్షన్ పోటీ చేశారు కాంగ్రెస్ బీజేపీ చేశారు బీజేపీ నెగ్గింది అక్కడితో క్లోజ్ ఏం చేయాలి ఏ ఎమ్మెల్యేలు ఒకరు కూడా ఇచ్చేవారు మనం ఎలా అన్నారండి ఎలా ఎవరు అంటలా మధ్య బేస్లో కూడా అలా అంటలేదు ఎక్కడ అలా అనరు మా పార్టీ అధికారం ఉన్న పార్టీ ఏ రాష్ట్రాలు అలా అంటారు ఇదేం దౌర్భాగ్యం వచ్చిన ఒక టైం మనకు ఒకసారి అవకాశం ఇచ్చారు 5 సంవత్సరాల్లో 151 సీట్లు వచ్చింది నీకు ఫస్ట్ టైమే 151 సీట్లు వచ్చిందంటే నువ్వు ఎంత పీస్ఫుల్గా చేసుకోవాలి ఎంత ప్రశాంతం చేసుకోవాలి మళ్ళీ సెకండ్ టైం ఒక 20 సీట్లు 10 సీట్లు తగ్గేలాగా ప్రయత్నం చేయాలి అంతేకాని మొదటిసారి అంత వ్యతిరేక కూడగట్టుకొని ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా మంత్రులు చెలరేగిపోతుంటే మాట్లాడకుండా వారించకుండా అదే వాళ్ళ మీడియా విస్తృతం అయిపోయింది అదిగో పులి అని తోకంటే ఇదిగో పులి అంటున్నారు అరచేతికి వచ్చేసింది చిన్న ఉన్న లెంపగా పుట్టాడంటే ఆయన పొడిచేసాడు అంటున్నారు వాస్తవంగా అలా ఉంది పరిస్థితి అలా దాన్ని నువ్వు క్రియేట్ చేసావు పీస్ఫుల్ లేకుండా అది ప్రజలు హర్షించట్లా ప్రజలకు నువ్వేం పెట్టినా తింటారు నేను ఇచ్చే తీసుకుంటారు కానీ ప్రశాంతం లేకపోతే ఉండలేదు కానీ ప్రజలు 6:30 7 గంటలకు వెళ్ళిపోవడం ఏంటండి కొన్ని వచ్చిన చుట్టుపక్కల గ్రామాలలో వస్తారు 6 గంటలు 7 గంటలు వెళ్ళిపోతున్నారు 6 గంటలు చీకటి పడకుండా ఏంటంటే బ్లేడ్ బ్యాచ్ ఉన్నాడు రాయమండ్రిలో కోసేస్తున్నాడు కదా అందరినీ 5 దెబ్బెత్తున్నాడు అంటే ఎంత అవమానం మనకి అది పార్లమెంట్ సభ్యుడు వరకెట్లా పోయావు సో పురంధరేశ్వరి గెలవడానికి గల వ్యూహం ఎట్లా ఉండబోతుంది ఏ విధంగా ఆల్రెడీ మొదలెట్టేశారు ఆవిడ ద్వారకా తిరుమల దండం పెట్టుకున్న దేవుడికి రంగంలో దిగారు శ్రేణులన్నింటినీ సమావేశాలు వ్యూహాలు చేస్తారు మీ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది ఎట్లా ఢీకొనబోతున్నారు వైసీపీని మొట్టమొదటిగా మాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి క్యాండిడేట్ అవ్వడమే మేము 50% విజయం సాధించినట్టే అంటే రామారావు గారు కూతురని ఓట్లు వేస్తాను అనుకుంటున్నా ఈవిడి కార్యసాధకురాలు ఏదో మాట అంటే పని చేస్తుంది ఉత్తిత్తి హామీ ఇచ్చే వ్యక్తి కాదు భారతీయ జనతా పార్టీ ఎంతో ఆలోచించి రాజమండ్రిని కాన్ఫరెన్స్ కావాలి పంపారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆవిడ ఎప్పుడైతే అభ్యర్థి అని చెప్పారో ప్రజలందరూ కూడా 100% హర్షిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి క్యాండిడేట్ ప్రకటించారు ఆవిడైతే విజయం సాధించడమే కాదు కేంద్రంలో కూడా ఆవిడ మంచి బాధ్యతకి వెళ్తుంది ఈ యొక్క పార్లమెంట్లో అభివృద్ధి చేస్తుంది అని ప్రజలు చెప్తున్నారు మేము భారతీయ జనతా పార్టీ వ్యూహాలతంగా సెకండరీ చేసేది అది రెండోది భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తాం కాబట్టి తెలుగుదేశం శ్రేణులు కానీ జనసేన మిత్రపక్షాలు కానీ 100% ఆవిడ హార్ట్ఫుల్గా పనిచేస్తారు 100% ఆల్రెడీ మొదలెట్టారు
నేనే ప్రత్యక్ష ఉదాహరణ. నేను రాజమండ్రి నగర ఎమ్మెల్యేగా అభ్యర్థి అయినటువంటి మా అభ్యర్థి ఆదిల్ వాసుతో తిరుగుతున్నాను. 5 వార్డులు తిరిగాను, మహాత్మా గాంధీ మార్కెట్ తిరిగాను, మెయిన్ రోడ్ తిరిగాను. నాకడ ముందు ఆయన చెప్తున్నాడు, నాకు సైకిల్కి వేయనమ్మా, పురంధేశ్వరి గారు కమలంకి వేయండమ్మా అని. అంటే అంత ఆర్టికల్ చెప్తున్నట్టు ఒక అభ్యర్థి మాకడ ముందు చెప్తున్నాం, మేము ఇంకా ఆయన పక్కన ఉంటున్నాం, మేము చెప్పే లోపల ఆయన చెప్పేస్తున్నాడు. పురంధేశ్వరి గారు మహిళలకు ఇచ్చారు, మంచి వ్యక్తి, రేపు ఆవిడ కేంద్రంలో వచ్చినా మినిస్టర్ అయినా బోర్డు నిధులు తీసుకొచ్చి కార్యక్రమం చేస్తుంది. ఆవిడ పని మనిషి, ఏ పని అయినా చేయగలదు. కేంద్రంలో కూడా మంచి పేరు ఉంది ఆవిడకి, పార్టీలో కూడా మంచి పేరు ఉంది. అలాంటి వ్యక్తిని మీరు అందరూ ఎంకరేజ్ చేయండి అంటే ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ మేము నిన్న ఉదయం ద్వారకా తిరుమల నుంచి ఆమెను తీసుకొచ్చాం. ఆవిడ ఉదయం 8 ద్వారకా తిరుమల వచ్చారు. మేము అందరం కూడా పెద్ద ఎత్తున ఆమెను రిసీవ్ చేసుకుని వెళ్ళాం. దారి పొడుగున ఒక 20 చోట్ల ఆపారు. బోడు మంది జనాలు, ఒక చోట 500 మంది, 1000 మంది హారతులు ఇచ్చుకొని, కొబ్బరికాయలు పెట్టుకొని, కొబ్బరికాయలు పెట్టుకొని, పూలు చల్లుతూ మేము ఆశ్చర్యపోయాం, అంటే ఎంత అభిమానం ఉందా అని. ఒకటి భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఒక ప్లస్ పాయింట్, కేంద్రంలో మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది కాబట్టి తప్పకుండా విజయం సాధించాలని చెప్పి ఒకటి, ఎన్టీఆర్ గారి కూతురిగా కూడా ఆవిడకి మంచి పేరు ఉండడం, ఇమేజ్ ఉండడం. నెక్స్ట్ మీరు ఆవిడని అబ్జర్వ్ చేస్తే మీరు ఎప్పుడు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ ఇంత కూడా మాట్లాడదు. చాలా స్పష్టంగా, చాలా క్లుప్తంగా, నీట్గా ఏం చేద్దాం అదే చెప్తుంది, సోచి చెప్పదు. మరి ఇప్పుడున్న అభ్యర్థులు చెప్తే మీరు మాట్లాడితే మీరు చూపు పెడితే చాలు, ఏం మాట్లాడతారో అతనికే తెలియదు. అలాంటి పరిస్థితి. ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు కదండి. ఇప్పుడు మనం ఎంత చెప్పినా అబ్జర్వ్ చేస్తారు. ప్రజలంతా అమాయకులం కాదు, మాకన్నా ముదురులు. నిజం చెప్పండి, జనాలు ఈవేళ ఓహో వీళ్ళు ఇలా చెప్తున్నారా, ఆవిడిదా, ఆయన ఇదా, ఆయనకి వేరియేషన్ చూస్తారు. వాళ్ళు గూడూరు శ్రీనివాసగా ఉన్నారు, మంచి వ్యక్తే, డాక్టర్గా మంచి వ్యక్తి. కానీ రాజమండ్రి తప్ప ఆయన పరిసర ప్రాంతాల్లో ఆయనకి పరిచయాలు ఉంటాయి. ఇవి అలా కాదు, వ్యక్తిగత పరిచయాలతో పాటు కుటుంబ బంధాలు, వాళ్ళ యొక్క పార్టీ క్యాడరు, తెలుగుదేశం క్యాడరు, జనసేన క్యాడరు, ఇంతమంది రంగంలో దిగి పనిచేస్తే ఎలా ఉంటుంది? మేమంతా మరీ భయపడిపోయిన పని ఏం లేదు, పని చేస్తాం. అయినా నెగ్లెక్టింగ్ ఏం లేదు, అందరికీ బాధ్యతలు చెప్తున్నారు. ఇవాళ మీటింగ్ కూడా అయింది, అందరికీ ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలి. భారతీయ జనతా పార్టీ నేను ఉన్నాం కదా, నెగ్గేస్తాను కదా అనే ధీమాతో ఉండకూడదు. మనం చేసిన పని మనం పని చేసుకుంటూ వెళ్ళాలి అని అందరికీ బాధ్యత కూడా అప్పచెప్పడం జరిగింది ఈవేళ. సో అంటే కొన్ని గందరగోళాలు మీ పార్టీలో మన టికెట్ల విషయంలో జరిగాయి. ఇటు రాజమండ్రి రూరల్ నుంచి జనసేన ఆశించిన సీట్ని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వడం, అనపర్తి సీట్ ఒకటి బీజేపీకి ఇవ్వడం, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కొంత తీవ్రమైన ఆ టైంలో నిడదవోలుకి పంపించారు దుర్గేష్ గారు. అక్కడ నిడదవోలు టీడీపీ అభ్యర్థి ఇష్టపోయాడు. కలిసి తిరుగుతున్నప్పటికీ కూడా అనపర్తిది అయితే ప్రధానంగా అందరికీ కనబడుతుంది. ఎట్లా సర్దుకుంటారు? 3 నియోజకవర్గాలు తేడాగా ఉన్నాయి. ఎన్నికల్లో ఉండేటప్పటికి ఏమవుతుందంటే అండి, మొన్నటిదాకా మాకు పొత్తు లేదు. పొత్తు లేనప్పుడు 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 ఎంపీ స్థానాల్లో కూడా మామూలు పోటీ చేయడం సర్దుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పొత్తు కుదిరింది, కేంద్రం పొత్తు పెట్టుకుంది, జాబ్ సెట్ చేశారు. పొత్తులో మాకు కొన్ని సీట్లు ఇస్తారు, సహజం కదా, ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా. అలాగే 10 అసెంబ్లీలు 6 ఎంపీలు ఇచ్చారు. మా పార్టీ వాళ్ళు మా నిర్ణయం ఏమనుకున్నారంటే, ఒక పార్లమెంట్కి అభ్యర్థి ఇస్తే అదే పార్లమెంట్ ఒక ఎమ్మెల్యే ఇస్తే బాగుంటుంది, కోఆర్డినేషన్. మా పార్టీ ఎమ్మెల్యే ఒకటి ఇస్తే మిగతా 6 అసెంబ్లీలు ఇచ్చిన బాగుంటుందని ఆలోచనతో చేశారు. అయితే ఇప్పుడు నల్లమిల్లి మీరు చెప్పినట్టుగా అనపడుతున్నారు, అక్కడ తెలుగుదేశం అభ్యర్థి చాలా కాలంగా పనిచేస్తున్నారు, వాస్తవమే. మరి అనపర్తి కదా ఇంకోటి ఏదైనా ఇవ్వాలి కదా, అతను అలా ఫీల్ అవుతాడు కదా, ఇంకోటి ఇస్తారు. ఇప్పుడు అక్కడ అది అని ఫీల్ అవుతారు కదా, ఇదే ప్రాబ్లం వస్తుంది కదా. అంటే అప్పుడు పెద్దలందరూ నిర్ణయం తీసుకొని ఇది చేయండి అని చెప్పారు, మాకు ఇచ్చారు, మేము అడిగాం, చేసాం. ఇప్పుడు చెప్పాం కదా, విజయవాడ సుజనా చౌదరి, రమేష్ అక్కడ జనసేన నుంచి గట్టిగా పోతుల మహేష్ పోటీ పడ్డాడు. ఇవాళ ఆయనతో మాట్లాడారు, కోఆర్డినేషన్కి పనిచేస్తానికి సిద్ధపడ్డారు. తెలుగుదేశం జనసేనలో కూడా అయింది కదా, డబ్బులు అయింది. పవన్ కళ్యాణ్ ఏదో కంగారు పడ్డాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడి సెట్ చేసుకున్నారు. మీరు రోడ్లు అడిగారు, దుర్గేష్ గారి రోడ్లలో మంచి పట్టు సాధించాడు. కానీ ఎప్పుడు వేవ్ లేని టైంలో కూడా బుచ్చి నెగ్గాడు. అక్కడ వేవ్ లేని ఎక్కడ వేరు, అంతా ఆంధ్ర తొట్టిసి పడిపోయి కాంగ్రెస్ టీడీపీ పార్టీ 23 సీట్లు వచ్చిన టైంలో కూడా బుచ్చి గారు అక్కడ నెగ్గాడు. నెగ్గినప్పుడు ఆ విషయాన్ని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దుర్గేష్కి తెలుసు, ఆయన కూడా మంచి నాయకుడు కాబట్టి చెప్పారు. జగ్గలు వాళ్ళు నిర్దలు పోటీ చేస్తాను, నెగ్గుతాడు కూడా అతను. అక్కడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేష బ్రహ్మాండంగా ఆయన పనిచేస్తున్నాడు. మళ్ళీ అదే దుర్గేష్ ఈ రోడ్లకు వచ్చి అందరికీ చెప్పి ఉచ్చేదిగా చేయించమని చెప్పి కోరిని తీసుకెళ్తున్నారు. ఇవన్నీ తాత్కాలికంగా చిన్న ఉంటాయండి. రానోడు బాధపడతాడు, సహజం. ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి ఏదో ఆశిస్తాడు రాజకీయ పార్టీలో ఎందుకు తిరుగుతాడు, ఏదో పోటీ చేయాలని పెద్ద వ్యక్తి.
రాకపోయేటప్పుడు కొంచెం హర్ట్ అవుతారు. దాన్ని మనం సరిపెట్టుకుని ఉంటుంది. చంద్రబాబు ఆ విషయంలో సమర్థులు, ఏం బాగా సెట్ చేస్తారు. ఫైనల్గా మీరు ఈ షో ద్వారా అంటే మీ అంతరంగాన్ని ఆవిష్కరించారు, చివరిగా ప్రజలకు చెప్పేదేమో వ్యూయర్స్కి? యూస్ అందరూ చెప్పే విషయం ఏంటంటే, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధిని కానీ, ఈ యొక్క దిశ నిర్దేశాన్ని ఏ రకంగా తీసుకెళ్ళడం కానీ, అట్లాగే ఆర్థిక రంగంలో కూడా దూసుకెళ్ళడం కానీ, విదేశీ రంగం దూసుకెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా యువతకి అవకాశం కల్పించడం కానీ, మహిళలు కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నింటిలో కూడా అభివృద్ధి తీసుకెళ్తున్నారు. దీన్ని చూసి దేశం ఇంకా మరింత అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా మీరు ఓటేసి గెలిపించి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కూడా మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కూడా తప్పకుండా మా యొక్క కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ గారి అంతరంగం. అంటే చాలా సంవత్సరాల పాటు సుదీర్ఘంగా భారతీయ జనతా పార్టీలో ట్రావెల్ చేస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం ఏ పార్టీ మారకుండా నిబద్ధతతో ఉన్న వ్యక్తిగా ఆయన. అంటే రాజమండ్రిలో పార్టీలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు. ఎందుకంటే ఈ రోజున్న పార్టీ రేపు అధికారం పోగానే మారిపోయే రోజుల్లో ఆయన నిబద్ధతతో ఒకే పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీ అభివృద్ధి కోసమే ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. అనేక విషయాల్ని పార్టీలో అంతర్గతంగా జరిగే విషయాలను కూడా కొండబద్దలు కొట్టినట్టు తన మనసులోని మాటని చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరోసారి ఎప్పుడైనా మళ్ళీ ఆయన కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది సుంకర రాంబాబుతో ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.